మీరు అసలు సినిమాలు చూసేవారా? పందుల పెంపకం ప్రోగ్రామ్స్ వచ్చేయండి, అవి కూడా నేను అసలు హాహా అని చూసేదాన్ని. అసలు అంటే అని ఆ పందులకు మేతేస్తుంటే నేను అలా, ఎందుకంటే నాకు ఇలాగే నోటి దూలు ఎక్కువ. నాకు ఏదైనా నచ్చకపోతే టక్మని చెప్పేస్తాను. పలానాడు ఎదవా అని అనిపిస్తే అతను ఎవరు టాప్ పాలిటిషియన్ అయినా నేను లేచి నమస్కారం పెట్టాను. ఈ ఫీల్డ్లో లేడీస్ తక్కువ, జెంట్స్ అంతమంది డైరెక్టర్లు ఫాస్ట్గా వస్తున్నారు, కానీ అమ్మాయిల విషయంలో కమింగ్ టు మీ. సో ఐ హేట్ దట్ టర్మ్ లేడీ డైరెక్టర్. నేను లేడీ అనే తెలుసు, నేను పుట్టింది పెరిగింది అన్నం తింటుంది పడుకుంది లేడీగానే. మీరు లేడీ డైరెక్టర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సినిమా తీసే అంటే ఏంటి? నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా లేడీనే. వంశీ గారు ఏంటే అసలు నువ్వు సినిమా తీవా అన్నారు. అంటే అలా కాదు సార్, అలా కాదండి, కథ రాసుకో తీయాలి. ఎలాంటి కథ చేయాలి సార్ ఫస్ట్ సినిమాకి అని అంటే, ఇదిగో హిట్ సక్సెస్ ఫెయిలియర్ ఇవన్నీ పక్కన పడే, నువ్వు ఎలాంటి సినిమా చూడాలనుకుంటున్నావు అలాంటి కథ రాయి అంతే అన్నారు. చూస్తే నేనేంటి టిపికల్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ లేడు, పైగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అనుకున్నా. ఎందుకు మాట్లాడుతున్నాడు అర్థం కదా. ఏందమ్మా నన్ను ఎవడు గుర్తుపడతలేడు, ఇంత చేసినా ఎవడు గుర్తుపడతలేడు అనేవాడు. అరే నువ్వు ఆగరా పోయి, ఈ సినిమా రిలీజ్ కానీ ఎవరికి పేరు వచ్చినా రాకపోయినా నీకు వస్తుంది. అందరూ అట్నే అంటారు, ఏమవుతలేదు కూర్చొని. మా మదర్ కాంప్లిమెంట్ చెప్పే ముందు ఫస్ట్ మా అమ్మకు వచ్చిన డౌట్ ఒకటి అడగల. అలా మొదలైన సినిమా జరుగుతుంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, రిలీజ్కి దగ్గరలో పడుతున్నాం. మా అమ్మ మధ్యలో అంటే నిజంగానే నీకు సినిమా తీయడం వచ్చా అనుకున్నావా? హాయ్, నేను మీ బాగి, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. ఎంటర్టైన్మెంట్ అనగానే జనాలకి గుర్తొచ్చేది ముందు సినిమానే. మరి 2.5 గంటలు ప్రేక్షకుడిని థియేటర్లో ఎంటర్టైన్ చేస్తూ కూర్చోబెట్టే బాధ్యత మాత్రం కెప్టెన్ ఆఫ్ ద మూవీ క్రియేటివ్గా చేసే డైరెక్టర్దే. సో 100 సంవత్సరాలుగా శతాబ్దాలుగా ఎంతోమంది దర్శకులు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, అండ్ లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ. అలా ఉన్న కొద్ది వాళ్ళల్లో తనకంటే ఒక స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ అండ్ ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ఫుల్గా ప్రేక్షకులతో వావ్ అనిపించుకున్న డైరెక్టర్ నందిని రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హాయ్ మ్యామ్. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్. మిమ్మల్ని చూస్తుంటే ఎప్పుడు చాలా హ్యాపీగా అండ్ ఎనర్జెటిక్గా కనిపిస్తారు, కాబట్టి మిమ్మల్ని ఎలా ఉన్నారని మేము అడగాల్సిన బాగున్నారని మేమే చెప్పాలి. ఓకే, ఇప్పుడు కళ్యాణ వైభోగమే ఒక అచ్చమైన తెలుగు టైటిల్ విన్నప్పుడే చాలా హ్యాపీగా ఉంది. ఆ టైటిల్లోనే ఒక సెలబ్రేషన్ కనిపిస్తుంది మాకు. సో ఈ సినిమాతో ఇప్పుడు వస్తున్నారు, ఏంటి ఈ సినిమా విశేషాలు? విశేషాలు ఏముంటాయంటే, సినిమా అయిపోయింది, అందుకే హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్నాను, నా పని అయిపోయింది. ఆడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, వెరీ వెరీ హ్యాపీ. నాకంటే కూడా నేను కళ్యాణ్ కోసం చాలా హ్యాపీగా ఉన్నాను. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్, అండ్ తనలో ఉన్న టాలెంట్ ఎంతో నాకు తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు. నేను ఎప్పుడు కళ్యాణ్ చెప్తూ ఉంటాను, నువ్వు నాకు సూపర్ స్టార్ లా కనపడతా ఉంటావు, నువ్వు అలా చేయట్లేదు ఎందుకు పాటలు, నీ టాలెంట్కి తగ్గ పాటలు. సో ఈ ఆల్బమ్ చేసినప్పుడు నాకు తెలుసు కళ్యాణ్కి డెఫినెట్గా దిస్ ఈజ్ హిస్ బెస్ట్ ఆల్బమ్ నా అభిప్రాయంలో, తగ్గ పేరు వస్తుందని. నిజంగానే ఇవాళ అంత రెస్పాన్స్ వస్తుంది. ఒక మాట మాత్రం చెప్పచ్చు, ఇప్పటి నుంచి ఏ పెళ్ళి అయినా, ఏ పెళ్లి సీడీలో ఉన్నా మన కళ్యాణ వైభోగంలో పెళ్లి పాట మాత్రం డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్లీ. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ హీరోస్ కళ్యాణ్ కోడూరి అండ్ లక్ష్మీ భూపాల్ ఇద్దరు. అసలు కళ్యాణ్ ట్యూన్స్ ఇవ్వటం ఒక వంత అయితే, దానికి తగ్గ లిరిక్స్ రాయటం ఇట్ వాజ్ నాట్ ఈజీ. 6 పాటలు ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, ఒకదానికి సంబంధం ఉండదు. సో 6 పాటలు ఒకే వ్యక్తి రాయడం అనేది చాలా కష్టం, చాలా రేర్. అండ్ భూపాల్కు 6 పాటలు ఇవ్వడం ఎందుకు జరిగిందంటే, లక్ష్మీ భూపాల్ మాటలు కూడా రాశారు. సో నా తర్వాత ఈ కథ, ఈ క్యారెక్టర్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి లక్ష్మీ భూపాల్. సో మళ్ళీ నేను ఇంకో లిరిక్ రైటర్ దగ్గర కూర్చొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంతా తెలుసు. సో నెక్స్ట్ మేము ఓన్లీ ఆ సాంగ్లో భావం ఏంటి ఆ డిస్కషన్లోకి వెళ్తే తను తొందరగా దూరిపోయాడు. ప్లస్ నా ప్రతి సినిమాలో భూపాల్ రాస్తాడు పాటలు. ఫస్ట్ సినిమాకి ఒకటి రాశాడు, మళ్ళీ సెకండ్ సినిమాకి కూడా రాశాడు. సో థర్డ్ సినిమాకి హీ కేప్ రైటింగ్. మనం 6 పాటలు అని అనుకోలేదు, రాస్తున్నాడు, బాగుంది రాస్తాడు. బట్ చాలా కష్టపడ్డారు ఇద్దరు, చాలా చాలా కష్టపడ్డారు, దానికి తగ్గ వర్త్ కనపడుతుంది. సో వాళ్ళు పాటలు ఇచ్చినప్పుడు నెక్స్ట్ భయం నాకు, పాట ఇంత బాగుంది, ఇప్పుడు విజువల్ అదిరిపోవాలి, లేకపోతే ఎందుకంటే ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది పాట బాగున్నప్పుడు. సో చాలా భయపడుతూ తీసాను పాటలు. సో దెన్ ఫైనలీ వాళ్ళిద్దరు బాగుందంటే అమ్మాయి అనుకున్నాను.
ఓకే, యాక్చువల్గా ఈ ఫీల్డ్లో అమ్మాయి డైరెక్టర్ అనేది చాలా తక్కువ, అంటే చాలా ఉన్నారు, సావిత్రి గారు, భానుమతి గారు, విజయ నిర్మల గారు, అలా జయ గారు, మీరు, అంటే ఈ ఫీల్డ్లో లేడీస్ తక్కువ. ఎందుకు అంటే జెంట్స్ అంతమంది డైరెక్టర్లు ఫాస్ట్గా వస్తున్నారు, కానీ అమ్మాయిల విషయంలో ఇట్స్ తక్కువ. వెరీ డిమాండింగ్ ఫీల్డ్ అండి. అంటే మీరు ఒక సినిమా చేస్తున్నప్పుడు ఒక ఆల్మోస్ట్ 8 months ఆఫ్ యువర్ లైఫ్ కంప్లీట్లీ సినిమాకి అంకితం అయిపోతుంది. అంటే దానికి టైమింగ్స్ ఉండవు. ఓకే, ఇది ఇట్స్ నాట్ లైక్ అ బ్యాంక్ జాబ్. మీరు పొద్దున్న వెళ్ళి సాయంత్రం ఆ బ్యాంక్ జాబ్ చేస్తున్నప్పటికీ అందులోనే హడావుడులు ఉంటాయి. పొద్దున్నే టిఫిన్లు చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, అన్ని పనులు చేసి అప్పుడు వెళ్ళాలి. సో ఇక్కడ టైమింగ్స్ అవి ఉండవు. సో యూ హ్యావ్ టు హ్యావ్ సపోర్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఇట్స్ నాట్ ఈజీ. బట్ నా అభిప్రాయంలో లాస్ట్ 5 years బ్యాక్ నన్ను ఇదే క్వశ్చన్ అడిగారు. 5 yearsలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి మీరు ఇంకొక 3-4 yearsలో ఈ క్వశ్చన్ అడగరు. లేడీ డైరెక్టర్ అనే టర్మ్ వాడరు, డైరెక్టర్ అంటారు. ఫస్ట్ టైం లేడీ డాక్టర్ వచ్చినప్పుడు ఎలా ఉండింది, డాక్టర్ అంటే లేడీ డాక్టర్ అంటే నేను వచ్చేవారు కదా. ఇప్పుడు మీరు రియాక్ట్ అవుతారా హాస్పిటల్కి వెళ్తే? డాక్టర్ అంటారు అంతే. లేడీ డాక్టర్ అనే వర్డ్ వాడరు. ఇంతకు ముందు పైలట్స్ లో ఫస్ట్ టైం ఒక లేడీ పైలట్ మీరు షాక్ అయ్యారు అలా ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర పైలట్ లేడీ అంటే. ఇప్పుడు కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఎయిర్ హోస్టెస్ చూస్తారు, పైలట్ లేడీ అంటే పట్టించుకోరు. ఇట్స్ గోయింగ్ టు బి ద సేమ్ థింగ్ అంతే. హిందీలో చాలా మంది ఉన్నారు ఇప్పుడు. దిస్ అంజలి మేనన్, ఫరా ఖాన్ ఎప్పుడో హిట్ కొట్టింది. సో మెనీ సౌత్లో కూడా చాలా 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 మంచి డైరెక్టర్స్ ఉన్నారు. అండ్ ఇట్స్ నౌ ఇట్ విల్ ఓన్లీ కమ్ డౌన్ టు మంచి సినిమానా కాదా, మీ జెండర్ ఏంటి అనేది క్వశ్చన్లోకి రాదు. సో సినిమా బాగుందా బాగాలేదా అంతే. సో త్వరలో ఆ రోజు రావాలని, ఈ లేడీ డైరెక్టర్ అనే టర్మ్ పోవాలని చాలా విచిత్రంగా. నేను 5 సంవత్సరాల బ్యాక్ చెప్పాను. నేను ఫస్ట్ టైం అసలు అది అడిగినప్పుడే నాకు ఒక అతను ఫోన్లో ఒక లైవ్ టీవీ షో జరుగుతుంటే ఫోన్ చేశారు. షాక్ అయిపోయాను, మేడం ఒక లేడీ ఇలాంటి సినిమా తీశారంటే. ఆయన పాపం పొగుడుతున్నాడు, కానీ నాకు ఎలా వినపడుతుందంటే ఈ కుందేలు సినిమా తీసింది. ఆఫ్టర్ ఆల్ ఒక కుందేలండి, అది పాపం గడ్డి మొక్కలు అలా తింటూ ఉండాలి, క్యారెట్లు తినాలి, కుందేలు సినిమా తీయడం ఏంటి? ఆశ్చర్యపోయాను. తీసిందంటే షాక్. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ సౌండింగ్ డెరిగేటరీ టు మీ. ఒక లేడీ అయ్యి మీరు సినిమా తీసారా? ఎలా తీశారు? మీకు అంత బ్రెయిన్ లేదుగా. మామూలుగా లేడీస్కి అంత బ్రెయిన్ ఉండదు, అంత సెన్సిబిలిటీ ఉండదు, మీరు ఎలా తీశారు? So this was what was coming to me. So I hate that term lady director. నేను లేడీ అనే తెలుసు, నేను పుట్టింది పెరిగింది అన్నం తింటుంది పడుకుంది లేడీగానే. మీరు లేడీ డైరెక్టర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సినిమా తీసంటే? అంటే ఏంటి, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా లేడీనే. అంటే 24 craftsని ఒక అమ్మాయి కమాండ్ చేస్తుంది అంటే నమ్మలేకపోతున్నారు. ఏమండి, ఇళ్లలో హౌస్ వైఫ్ ఎన్ని పనులు చేస్తారు తెలుసా? అక్కడ 24 కాదు 48 crafts కావాలి. మగాళ్ళని ఒక వారం రోజులు ఇల్లు నడపమని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. ఐ థింక్ విమెన్ ఆర్ వెరీ కేపబుల్ అండి. ఓన్లీ థింగ్ మనం ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం. అమ్మ ఇంట్లో పనోడిని, బట్టలు ఉతికేవాడిని, కరెంటు బిల్లు, వాషింగ్ మిషను, కుక్కర్ పోయింది, రింగు, మీకు తెలుసా అండి ఎక్కడ వెళ్ళి తీసుకురావాలో? మీకు తెలియదు, మీ అమ్మ తెలుస్తుంది, లేకపోతే మీ మిస్సెస్ తెలుస్తుంది. ఇవన్నీ వాళ్ళు తెలిసి మీకు చెప్పకుండా చాలా పనులు చేస్తారండి. 100,000 పనులు చేస్తూ ఉంటారు టు మేక్ యువర్ లైఫ్ స్మూత్. అవేంటనేది మనం ఒకసారి చేస్తే అప్పుడు అర్థం అవుద్ది. సో ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఇదేం కొత్త కాదు. సో ఇంట్లోంచి బయటకు వచ్చి ఇంకో ఫీల్డ్ చేస్తున్నప్పుడు ఇది చేయగలరా షాక్ ఉంది, అంత తప్పితే ఇంకేం లేదు. అంతే, ఎవరైనా చేయగలరు. వాళ్ళకి ఆ టాలెంట్ అంటే డైరెక్షన్ అనేది మీ జెండర్ని బట్టి కాదండి, మీ కేపబిలిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అద్భుతంగా ఇళ్లలోనే వంటలు చేసి పచ్చళ్ళు అవి అమ్ముతున్నారు. నన్ను చేయమంటే నేను చేయలేనుగా. సో నా పని నేను చేయగలను, వాళ్ళ పనులు వాళ్ళు చేయగలరు. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ యువర్ జెండర్ అంతే. సంవత్సరాలుగా లైక్ సావిత్రి గారు డైరెక్ట్ చేశారు, భానుమతి గారు డైరెక్ట్ చేశారు, తర్వాత విజయ నిర్మల్ గారు డైరెక్ట్ చేశారు. బట్ వీళ్ళు చేసిన డైరెక్టర్ అనేది ఆఫ్ స్క్రీన్ హీరో అయిపోయారు. ఆన్ స్క్రీన్ మీద అంటే ఇంత ఈ సోషల్ నెట్వర్క్స్ వచ్చిన తర్వాత జనాలకు తెలుస్తుంది. అంటే అక్కడ అవకాశాలు ఇవ్వడానికి భయపడ్డారండి. అక్కడ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రతిభ ఒక రంగంలో చూపించారు కాబట్టి, వాళ్ళకి సపోర్టింగ్ ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం తొందరగా దొరికింది. కానీ లాస్ట్ 5 yearsలో ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి కథ చెప్తుంది అంటే పెద్ద షాక్ ఏవో తినట్లేదు. నేను వెళ్ళినప్పుడు చాలా ఉన్నారు. అప్పటికి నేను ఇండస్ట్రీలో ఉన్నాను చాలా సంవత్సరాలు, చాలా మందికి నేను తెలుసు. కథలు బాగున్నాయి అనేవాళ్ళు, హిట్ కంటే ముందు చెప్తున్నాను మీకు. ఒక ఫస్ట్ బ్రేక్ రావడానికి కథ బాగుంది, సీన్స్ బాగుంది, కానీ ఎలా తీస్తుందా లేదా ఈ డౌట్లు ఉంటాయి. తీసిన తర్వాత కూడా ఆడుతుందా లేదా ఈ డౌట్లు ఉంటాయి. పోతే ఈ డౌట్లు ఆడవాళ్ళకే కాదు, ఎనీ డెబ్యూ డైరెక్టర్కి ఉంటాయి.
మీరు అడగండి ఏ డైరెక్టర్ కూడా నేను ఫస్ట్ సినిమా చేసే ముందు 5 years స్ట్రగుల్ ఉందండి, 6 years స్ట్రగుల్ ఉందని చెప్తారు మీకు. ఎవరికి బాబు నీ కథ అద్భుతంగా ఉంది ఇదిగో తీసుకో డైరెక్షన్ అని ఎవరు. చాలా క్వశ్చన్లు ఉంటాయి, చాలా 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 క్వశ్చన్లు ఉంటాయి. సో అమ్మాయిలకి ఇంకొన్ని ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే అందరికి అలవాట్లేదు ఇది అమ్మాయి డైరెక్షన్ అనగానే ఇంకొన్ని డౌట్లు ఉంటాయి అంతే. ఒక సక్సెస్ సాధించిన తర్వాత పొగుడుతాం, కానీ ఆ సక్సెస్ సాధించడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత స్ట్రగుల్ అయ్యారు అనేది తర్వాత తెలుస్తుంది. ఓకే, యాక్చువల్గా మీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు ఎక్కడ మేము ప్రాపర్ మీరు? బోర్న్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్, ట్రూ బ్లూ హైదరాబాద్. ఓకే, మీరు ఐఏఎస్ ఆ రేంజ్లో అవ్వాలనుకొని అనుకోకుండా క్రియేటివ్ ఫీల్డ్కి వచ్చారు అని విన్నాం. ఎందుకంటే నాకు ఇలాగే నోటి దూలు ఎక్కువ, నాకు ఏదైనా నచ్చకపోతే టక్మని చెప్పేస్తాను. సో మీరు సివిల్ సర్వీసెస్లో ఉండాలంటే చాలా మటుకు ఒక స్మూత్గా కొంచెం డిప్లొమాటిక్ హ్యాండ్లింగ్ ఉండాలి. నాకు అలాంటివి ఉండవు, నాకు నచ్చకపోతే చేయను. నాకు పలానోడు ఎదవా అని అనిపిస్తే అతను ఎవరు టాప్ పాలిటిషియన్ అయినా నేను లేచి నమస్కారం పెట్టను. అలాంటి వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉండకూడదు అనేది రియలైజ్ అయిపోయాను. ఎందుకు అండ్ నాకు ఐ డోంట్ థింక్ ఐ కెన్ వర్క్ విత్ అ బాస్. నాకు చాలా క్లియర్ ఐడియాస్ ఉంటాయి. నాకు నా పైన సుపీరియర్ కంటే నా ఐడియా బెటర్ అని నాకు అనిపించిందా నా బ్రెయిన్ పనిచేయదు, ఇంకా నేను చేయలేను పని అంతే. దాన్ని పొగరు అనుకోండి, మంకుతనం అనుకోండి, కాన్ఫిడెన్స్ అనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, కానీ నేను చేయలేను. అంటే నేను చెప్పింది రైట్ అది కాదు అనేది నాకు క్లియర్గా అర్థం అవుతున్నప్పుడు నేను చేయలేను. అలాంటప్పుడు ఐ షుడ్ డూ సంథింగ్ ఇన్ విచ్ ఐ యామ్ ద లీడర్ అనేది నాకు అర్థమైంది. ఏం చేయాలంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం క్రియేటివ్ ఫీల్డ్ వైపు బెండ్ ఉండింది. ఏంటనేది తెలియదు, ఎందుకంటే సినిమా ఫీల్డ్లో నాకు అసలు బ్యాక్గ్రౌండ్ లేదు. ఇంట్లో అంతా సినిమా ఫీల్డ్ సంబంధించిన ఎవరు లేరు, ఆల్ అకాడమిషియన్స్ ఉన్నారు. ఇటువైపు అసలు కనెక్షనే లేదు. సో అడ్వర్టైజింగ్లోకి వెళ్దాం అనుకున్నాను. అలా అలా గంగరాజ్ గారు పరిచయం అయ్యి ఇంకాటి నుంచి డెస్టినీ అంతే. స్కూల్లో కాలేజ్లో ఎలా ఉండేవారు? అంటే ఇప్పుడంటే మీరు ఒక డేరింగ్ అమ్మాయిలే, సో నందిని అనగానే ఓకే ఓకే నందిని తను ఒక స్ట్రాంగ్ ఉమెన్ అన్న ఫీలింగ్ మాకు స్కూల్ టైంలో చేంజ్. ఇప్పటికు నా ఫ్రెండ్స్ చెప్తారు అప్పటికి ఇప్పట్లో మార్పు లేదు. నువ్వేం మారలేదు? అలా లేదు, ఐ ఆల్వేస్ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్యూషన్స్, డ్రామాటిక్స్, డిబేట్స్, క్యాప్టెన్ ఇన్ మై స్కూల్, ఇలాంటివన్నీ ఉన్నాయి. లీడర్షిప్ స్కిల్స్ ఆల్వేస్ వర్ దేర్. అండ్ బెణుకు లేదు బేసిక్గా, అంటే మా అమ్మ అలా పెంచింది మరి అంతే. మా అమ్మ కూడా చాలా గట్సీ పర్సన్, సో నాకు భయం అనేది ఈ రోజు లేదు దేని గురించి. తను కూడా అంత స్ట్రాంగ్. మై మదర్ ఇస్ డబుల్ స్ట్రాంగ్, నాకంటే 10 రెట్లు స్ట్రాంగ్. అక్కడి నుంచి వచ్చింది అనుకుంటా. ఓకే, కాలేజ్ టైంలో జస్ట్ అప్పుడు కాలేజ్ నందిని ఉన్నప్పుడు, సో కాలేజ్ అనగానే అమ్మాయిలు అనగానే కొంచెం సాఫ్ట్గా చదువుకుంటూ, నేను కాదు మామూలుగా అమ్మాయిలు లేరు, నేను మీరు ఖచ్చితంగా అది మరి అది అలా చెప్పండి. మీరు ఎప్పుడైనా అమ్మాయిలు ఉన్న కాలేజ్కి వెళ్తే మాత్రం ఈ క్వశ్చన్ అడగరు. సో మామూలుగా అలా అనుకుంటారు. సో మీరు అప్పుడు ఇటువైపు అంటే లైక్ మీరు ఎన్సీసీ ఇలాంటి స్పోర్ట్స్ ఇలాంటి ఐ యూస్ టు ప్లే క్రికెట్ అండి. ఐ యూస్ టు ప్లే క్రికెట్, ఐ యూస్ టు ప్లే బేస్బాల్. క్రికెట్ ఆడేవారు? అండ్ ఆల్వేస్ త్రూ అవుట్ స్కూల్ అండ్ కాలేజ్ ఏదో ఒక స్పోర్ట్ తోటి అసోసియేట్ అయ్యాను. స్పోర్ట్స్ పర్సన్, ఇప్పటికీ స్పోర్ట్ ఆడతాను నేను. అండ్ ఢిల్లీలో చదువుకున్నాను నేను. హైదరాబాద్ తర్వాత ఢిల్లీకి వెళ్ళాను. హైదరాబాద్ లో నేను విమెన్స్ కాలేజ్ జాయిన్ అయిందే క్రికెట్ టీం ఉంది కాబట్టి. కోటి ఉమెన్స్ కాలేజ్, అక్కడ క్రికెట్ టీం ఉంది, గ్రౌండ్ ఉంది కాబట్టి జాయిన్ అయ్యాను. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఢిల్లీకి వెళ్ళానండి. ఐ స్టడీడ్ ఇన్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూ ఢిల్లీ. అండ్ ఐ డిడ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్, మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ఓకే, సో ఇంట్లో అంటే నేను ఇలా చేస్తాను అన్నప్పుడు ఇంట్లో మీకు సపోర్ట్ఫుల్గా ఉండేది? ఇంట్లో యాక్చువల్గా ఇనిషియల్గా కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది. జేఎన్యూ చేశాను, జేఎన్యూలో చదువుకున్నాను, మాస్టర్స్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్. అటు నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అటు వెళ్ళాలి, లేదా సివిల్స్ రాయాలి. అటు నుంచి లేదు నాకు ఇది కాదు అని ఏది వద్దో అనుకున్నాను, ఏం చేయాలో తెలీదు. వచ్చిన తర్వాత మా అమ్మ ఒక 6 నెలలు ఊరుకుంది. సడన్గా రోజు లేచి గెట్అవుట్ అండి. అదేంటని అంటే 6 నెలల నుంచి దున్నపోతలో ఇంట్లో ఉన్నాం, వెళ్ళేదాన్ని ఉద్యోగం చూసుకుని రా. ఏంటి మేస్తున్నాం ఇక్కడ ఢిల్లీలో పీజీ అయిపోయిన తర్వాత ఫ్రీ. సో ఇంకెన్ని రోజులు ఇలా ఇంట్లో ఖాళీ కూర్చుంటామని గంటేసింది ఇంట్లోంచి. సో సరే, బాగా పౌరుషం ఎక్కువ కదా ఆ ఏజ్లో. సో ఏముంది నేను ఇట్లా ఉద్యోగం సంపాదించుకుంటాను 1 డేలో అని చెప్పి వెళ్తే, అప్పుడు ఏదో కార్ లోన్స్ కి మార్కెటింగ్ హెచ్ఎస్బిసి బ్యాంక్ వాళ్ళు నడుపుతున్నారు. మార్కెటింగ్ మామూలుగా భయపడతారు. ఏదో 3 డే థింగ్, ఏదో రోజుకి 1500 ఎంత ఇస్తా అన్నారు. సో ముందెళ్ళి అది ఇంటర్వ్యూ చూసేసుకున్నాను, అప్లై చేసాను, దొరికిపోయింది.
ఇంగ్లీష్ బాగా మాట్లాడితే ముందు అదో అడ్వాంటేజ్ ఉంది, వచ్చేస్తుంది. సో 3 days ఆ జాబ్ చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి నాకు పర్మనెంట్ జాబ్ ఆఫర్ చేశారు. ఓకే. సో ఫస్ట్ డే వెళ్ళాను, అదేదో డెస్క్ చైరు కూర్చోవడం లెక్కలు, లేదు ఇది కాదు మనం చేయాల్సిందని వచ్చేసాను. నేను వచ్చేసిన తర్వాత అసలు ఏం చేయాలి అని సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్ అడ్వర్టైజింగ్. సో ముద్రా కంపెనీకి వెళ్ళాను, ఐ మెట్ సంబడి. క్రియేటివ్గా ఏం చేయాలి అని. సో నాకు రైటింగ్ స్కిల్స్ ఉంటున్నాయండి. సో నేను కాపీ రాయగలను అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉండింది. సో వెళ్ళి నేను ముద్రా కంపెనీలో ఒక ఆయన్ని కలిశాను. సో కొన్ని రాసిని చూపించాను. సో రాస్తే ఆయన ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఈ ఎగ్జామ్ పాస్ అయితే అప్పుడు జాబ్ చేయొచ్చు అని కొన్ని బుక్స్ చదవమని చెప్పారు ఆ లోపు. సో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నాకు గంగరాజ్ గారికి నాకు ఒక కామన్ ఫ్రెండ్ నిత్యానంద్ గారు అని పరిచయం అయ్యారు. సో అప్పట్లో టీవీలో ఏమైనా చేయొచ్చా అని ఒక చిన్న థాట్ కూడా వచ్చింది, ఎవరో సజెస్ట్ చేశారు యాడ్స్ తర్వాత. అయితే అప్పుడు ఆయన చెప్పారు, గంగరాజ్ గారు అని లిటిల్ సోల్జర్స్ అని చిల్డ్రన్స్ ఫిల్మ్ చేస్తున్నారు, పని చేస్తాం అంటే. నేనేం చేయాలి అక్కడ అన్న, అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేస్తారు అంటే నన్ను అడగకున్నాను క్వశ్చన్లో. నేను ఆయన దగ్గర తీసుకెళ్తాను. మీరు అసలు సినిమాలు చూసేవారా? ఎప్పటి నుంచో, అంటే ఫ్రమ్ వెన్ ఐ వాజ్ అ కిడ్ ఐ యూజ్డ్ టు వాచ్ ఫిల్మ్స్. అండ్ మా ఇంట్లో వాళ్ళు సంవత్సరానికి 2 సినిమాలు అలా చూసేవాడు. తో మా తాతయ్య అసలు టివోలి అక్కడ ఏదైనా 2 films ఇన్ ఇయర్, అంతే సంవత్సరానికి 2 సినిమాలు, అంతకు మించి లేవు. సో ఇంకా నేను మమ్మీని టార్చర్ పెట్టి ఎవరు వెళ్తుంటే వాళ్ళతోటి పని అబ్బాయితోనో వీళ్ళతోనో వాళ్ళతోనో ఎవరితోనో పక్కింటి వాళ్ళతోనో వెళ్ళేదాన్ని. అమితాబ్ బచ్చన్ సినిమాలన్నీ, ఎన్టీఆర్ సినిమాలని, వాట్ ఎవర్ ఐ కుడ్ సీ I used to go and see. I used to love movies. అక్కడ ఉంది అంటే ఎంత పిచ్చి అంటే నాకు అప్పట్లో కొత్త టీవీ వచ్చినప్పుడు పాలు చేలు పందుల పెంపకం ప్రోగ్రామ్స్ వచ్చేయండి. అవి కూడా నేను అసలు అని చూసేదాన్ని. అసలు అని ఆ పందులకు మేతేస్తుంటే నేను అలా చూసా. అంటే అలా కళ్ళ ముందు అలా బొమ్మ కదులుతుంటే అది ఆనందం అనమాట. సో అప్పటి నుంచే ఉంది. పోతే దీన్ని కనెక్షన్ అప్పుడు వెలగలేదు. అండ్ నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం. అండ్ చిన్నప్పుడు నేను దొరికిందల్లా అమర్ చిత్రకథ మొత్తం చదివేసేదాన్ని. అంటే ఇప్పుడు ఉన్న మొత్తం అమర్ చిత్రకథ సిరీస్ని నేను ప్రతి పుస్తకాన్ని అట్లీస్ట్ ఒక 10 times చదివేసుంటాను. సో నా అప్పటి అమర్ చిత్రకథ కూడా కలెక్షన్ నా దగ్గర ఉన్నాయి. సో నాకు అంత ఇష్టం. అండ్ అమర్ చిత్రకథ మీరు బాగా గమనిస్తే ఇట్స్ యాక్చువల్లీ షార్ట్ డివిజన్. క్లోజ్అప్ ఉంటుంది, వైడ్ ఉంటుంది, ఆ షార్ట్ డివిజన్ కనపడుతుంది మీకు మొత్తం కథలో. సో ఎక్కడో ఒక ఇంపాక్ట్ పడింది మైండ్ మీద, నేను కనెక్ట్ చేసుకోలేదు. సో ఫైనల్గా గంగరాజ్ గారితో కలిసిన తర్వాత ఆయన మాట్లాడుతుంటే, సరే ఆయన ఫస్ట్ చెప్పిన లైన్ ఏంటంటే, నేనేం నేర్పిస్తానో నాకు తెలీదు, నా ఫస్ట్ ఫిల్మ్, లెట్స్ లెర్న్ టుగెదర్ అన్నారు. అంటే ఓకే బాగానే ఉందని చెప్పి జాయిన్ అయ్యాను. ఆయన అక్కడ నాకు ఫస్ట్ టైం ఒక బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారు. ఇలాగే ఉంటుందేమో పద్ధతి అని అనుకున్నాను. ఆయన దగ్గర బౌండ్ స్క్రిప్ట్ అనేది ఇండస్ట్రీలో దొరకదు అనేది తర్వాత తెలిసింది. కానీ ఆయన పాపం చాలా పేషెంట్గా, నేను రోజుకు ఒక 100 డౌట్లు ఉండేవి నాకు. ఏమీ తెలియదు లిటరల్గా ఏమీ తెలియదు. అప్పుడు ఉన్న కో డైరెక్టర్లుగా ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటేనే అప్పట్లో ఇండస్ట్రీలో బూతు. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే ఒక విచిత్ర ప్రాణి. నువ్వు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడకూడదు, ఓన్లీ తెలుగు మాట్లాడాలి. నాకు కామన్, నేను కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నాను, కాలేజీలో ఫ్లోలో వచ్చేస్తే టక్ మనీ, నువ్వు అది మాట్లాడకూడదు. ప్లస్ నీకు ఇండస్ట్రీకి బ్యాక్గ్రౌండ్ లేదు, ప్లస్ నువ్వు అమ్మాయివి. సో ఫస్ట్ ఫ్యూ డేస్ అసలు నన్ను హెయిర్ డ్రెస్సర్ నుంచి కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి నానా రకాలుగా అనుకునేవాళ్ళు. బట్ గంగరాజ్ గారి టీంలో ఉన్నాను కాబట్టి ఇట్ వాస్ వెరీ హోమ్లీ. వాళ్ళదే ప్రొడక్షన్. ఉర్మిళక్క హిస్ వైఫ్ వాజ్ ద ప్రొడ్యూసర్. చంద్రశేఖర్ రియేలేటి నేను ఉన్నాం ఆ టీంలో, బ్యాచ్లో. అండ్ చందు వాజ్ ఆన్ ద ప్రొడక్షన్, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో ఎప్పుడు డ్యూరింగ్ దట్ కోర్స్ మా ఇద్దరు బర్త్డే సేమ్ డే, March 4th, చందుది నాది. సో ఎప్పుడు కేక్ కటింగ్ కామన్గా జరిగింది. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఒక మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఈ టిపికల్ ఇండస్ట్రీ అట్మాస్ఫియర్ కంటే భిన్నంగా ఉండేది. అంతే. సో ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను కాబట్టి అది నా అదృష్టం. నేను ఒక ఈజీ స్టెప్ ఇన్ టు ద ఇండస్ట్రీ అయిపోయింది నాకు. కంప్లీట్లీ ఒక డిఫరెంట్ యూనిట్ అయితే నేను ఎలా రియాక్ట్ అయ్యేదన్న నాకు తెలియదు అప్పుడు. బట్ రసూల్ వాజ్ అ కెమెరామెన్. చాలా మంచి హోమ్లీ అట్మాస్ఫియర్,
అండ్ చిన్నపిల్లలు అందులో కావ్య, Little Soldiers. సో వాళ్ళని హ్యాండిల్ చేయటం అన్నీ చేశాను నేను అందులో. ఆర్ట్ నుంచి డైలాగ్స్ నుంచి టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నిజమే. అంటే స్టార్టింగ్ లో ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు కూడా అంబాసిడర్ నేర్చుకుంటే మిగతా కార్లు ఈజీ అన్నట్టుగా మీకు ఒక మంచి స్కూల్లో పడ్డారు. ఇట్ వాజ్ రియలీ నైస్. అండ్ నిజంగా నేను ఇండస్ట్రీలో ఉండడానికి నేను 100% ఫస్ట్ క్రెడిట్ గంగరాజ్ గారికి ఇస్తాను. ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా అమ్మ వెళ్ళి గంగరాజ్ గారిని అడిగింది. ఎందుకంటే చాలా విపరీతమైన ప్రెషర్ పడింది అమ్మ మీద. ఎందుకు వెళ్ళనిస్తున్నావు ఈ ఫీల్డ్లోకి ఏంటి. మా మదర్ సపోర్ట్ లేకపోతే 100% ఐ కుడ్ హావ్ బీన్. తను ఓకే అన్న చుట్టుపక్కల వాళ్ళు అంటుంటారు ఏంటి మీ అమ్మాయి అక్కడికి అవసరం. సో అమ్మ భయపడుతున్నా కూడా నా ఇంట్రెస్ట్ చూసి ఏం అనలేదు. అండ్ షీ వెంట ఆస్ గంగరాజ్ గారు, అందరూ ఇలా అంటున్నారండి, మరి మీరు ఏమంటారు, ఫ్యూచర్ ఉందంటారా తనకి ఈ ఫీల్డ్లో అంటే 100% తను డైరెక్టర్ అవుతుందని గంగరాజ్ గారు ఆ రోజు మాట చెప్పారు. సో అదొక్కటే పట్టుకుంది మా అమ్మ. అంటే ఆయన అంటే చాలా రెస్పెక్ట్. సో ఆయన చెప్పారని చెప్పి ఇంకా మా అమ్మ షీ లెట్ మీ బీ. బట్ లిటిల్ సోల్జర్స్ తర్వాత కూడా ఇట్ వాజ్ అ స్ట్రగుల్. ఎందుకంటే ఆ సినిమా పెద్దగా ఆడలేదు అప్పుడు. అండ్ గంగరాజ్ గారు నెక్స్ట్ సినిమా వెంటనే స్టార్ట్ అవ్వలేదు. సో నెక్స్ట్ సినిమా నిధి అని ఒక సినిమా చాలా కష్టపడి పట్టుకున్నాను. సో అది షూటింగ్ జరుగుతుంటే ఒక స్టేజ్ తర్వాత నాకు కొన్ని డౌట్లు వచ్చినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ విలన్ దాంట్లోంచి ఒక ఆర్కియాలజిస్ట్ పారిపోతాడు. సో అదంతా షూట్ చేశాను నైట్. పొద్దున్న లేగిస్తే మళ్ళీ ఆ విలన్ లేచి ఒకడు వచ్చి చెప్తాడు, సార్ అతను పారిపోయాడు అని చెప్తే విలన్ అని చెప్పి గుర్రాలంది ఏంట్రా అంటాడు. నాకు చూస్తున్నాను, నాకు మామూలుగా ఒక డౌట్ వచ్చింది, నోటి దూలా వచ్చింది చెప్పేస్తాం. పక్కన శంకర్ గారు ఉన్నారు ఎడిటర్. సార్ నా రాత్రి అంతా చూపించాం కదా సార్, అది పడుతుంది కదా షార్ట్ అంటే పడుతుంది. మరి చూపించిన తర్వాత మళ్ళీ వీడు వచ్చి సార్ వాడు పారిపోయాడు ఇవన్నీ ఎందుకు చెప్పాలి సార్, చంపదెబ్బతో ఓపెన్ చేయొచ్చు కదా తప్పమని షార్ట్ అంటే ఆడియన్స్ ఆల్రెడీ చూసాం ఆ ఇన్సిడెంట్ జరిగింది. తప్పమని చంపదెబ్బతో కొట్టేస్తే ఇంకా గుర్రాలు వెళ్ళొచ్చు కదా సార్, ఇదంతా ఎందుకు మళ్ళీ షూట్ చేస్తాం. అది తెలిసి ఉంటుందని అనుకుంటాడు కదా. అయితే నేను వెళ్ళి శంకర్ గారు చెప్తే అవును కదా అని చెప్పేసి ఆయన వెళ్ళి మాట్లాడతాను. నాది రెండవ సినిమా నేను చెప్పింది వాళ్ళ అని చెప్పి ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ ఎక్కడో స్టార్ట్ అయింది. సో ఇది కరెక్ట్ కాదు నాకు అని చెప్పేసి వచ్చేసాను. నేనే వచ్చేసాను, ఏదో వంక చెప్పేసి వచ్చేసాను నేను అక్కడి నుంచి. అండ్ వచ్చేసిన తర్వాత కృష్ణవంశీ గారిని దగ్గర చేయాలని అనిపించింది. ఎందుకంటే వంశీ గారు లిటిల్ సోల్జర్ జరుగుతున్న టైంలో సెట్కి వచ్చేవారు. ఎందుకంటే రసూల్ గారు వాజ్ ద సేమ్ సినిమాటోగ్రఫర్. సో వచ్చేవారు చూసేవారు. నేను ఐ హెడ్ సీన్ గులాబీ చూసి నేను ఆయనకు పెద్ద ఫ్యాన్. డిఫరెంట్ టేకింగ్ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ చూస్తే అసలు మతిపోయింది నాకు. అండ్ ఈ వేళ్లలో సాంగ్ ఐ సెడ్ ఫెంటాస్టిక్, వాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ అనిపించింది. సో ఇంకా అక్కడి నుంచి రసూల్ బుర్ర తింటాం మొదలుపెట్టాను. ప్లీజ్ రసూల్ వంశీ దగ్గర చేయాలి ప్లీజ్ రసూల్ అంటే వంశీని వెళ్ళి అడిగాడు రసూల్. వంశీ అమ్మాయి ఎలా చేస్తుంది, మన టైమింగ్స్ వర్కౌట్ కావు అని కుదరలే. సో ఇంకా అప్పటికి ఏం చేయాలో తెలియక నేను కన్నడ ఇండస్ట్రీలో సందీప్ చౌటా గారి పరిచయం నాకు అప్పుడు. అయితే అక్కడ ఒక కన్నడ సినిమా జరుగుతుంది. సో మణిరత్నం గారు అసిస్టెంట్ డైరెక్ట్ చేస్తున్నాడు, నువ్వు వచ్చి చేస్తావా అంటే సరే ఏదో ఒకటి చేద్దామని వెళ్దాం అనుకున్నాను. కన్నడ వచ్చి మీకు? లేదు, రాదు. సో అట్లీస్ట్ సినిమాలో వర్క్ చేస్తుంటామని వెళ్దాం అనుకున్నాను. అప్పటికి రామకృష్ణ గారు పరిచయం అయిపోయారు నాకు ఇండస్ట్రీలో. అయితే చెప్పాను ఇట్లా వెళ్దాం అనుకుంటున్నానంటే నీకు కన్నడ వచ్చా అని అడిగారు. అంటే లేదు రాదు. నువ్వేమైనా కన్నడ సినిమాలు తీద్దాం అనుకుంటున్నావు అంటే లేదు. మరి అక్కడ ఎందుకు వెళ్తున్నావు అని అంటే ఇక్కడ మరి ఏది దొరకట్లేదు అంటే అప్పటికి వంశీ గారు అండ్ రామకృష్ణ గారు డేటింగ్. సో వంశీ పెట్టుకోవట్లేదు అంటే ఆగు నేను మాట్లాడుతున్నాను ఎవరు చెప్పాలో కరెక్ట్ ఫోన్ చేసి గదివేసింది. అమ్మాయి అయితే పెట్టుకోవా డబా 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 తిడితే ఇంకా ఆయన ఏడుపు ముఖం పెట్టుకొని నెక్స్ట్ డే పిలిపించారు. ఇట్లా చూసారు ఫస్ట్ డే ఏడుపు వస్తుంది ఆయన నన్ను చూస్తేనే. కాదండి సరే జాయిన్ అవ్వు అని చెప్పేసి పెట్టుకున్నారు. సో దట్స్ హౌ ఐ జాయిన్డ్ చంద్రలేఖ. సో చంద్రలేఖ వాజ్ అ వండర్ఫుల్ వర్క్ ఎక్స్పీరియన్స్. మన డైరెక్టర్ శోభన్ గారు, లేట్ డైరెక్టర్ శోభన్ గారు హూ డైరెక్టెడ్ వర్షం, హీ వాజ్ ది కో డైరెక్టర్. సో ఆయన ఫస్ట్ డే నేను వెళ్ళినప్పుడు అంత కొత్త టీం కదండి, బెణుకు కనిపించింది ఆయనకి. నేను ఒక్కటే కొత్త, మిగతా వాళ్ళందరూ వాళ్ళ టీమే కదా. సో కొంచెం ఆడ్ గా ఉండింది. వాళ్ళకి నాతో ఎలా రియాక్ట్ అయ్యాలో తెలియట్లేదు. సో దెన్ శోభన్ గారు నేను ఎప్పుడు మర్చిపోను,
ఏంటన్నా రా అని చెప్పేసి చాలా ఆప్యాయంగా ఆ రోజు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు భోజనానికి. ఈయనేంటి ఇలా కలవగానే ఇంటికి తీసుకెళ్ళిపోయారని ఇంటికి తీసుకెళ్ళి పప్పుచారు అన్నం ఆమ్లెట్ వాళ్ళ ఆవిడ వేసి నేను తిన్నాను, అది ఎప్పుడు మర్చిపోను. అండ్ శోభన్ గారు లిటరలీ టుక్ మీ అండర్ హిజ్ వింగ్. అంటే నువ్వు రా ఇంకా మన టీం అని చెప్పి ఆయన చూపించిన ఆప్యాయత ప్రేమ ఆ రోజు ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్. భయపెట్టకుండా మీకు సపోర్ట్ చేసి వాళ్ళ టీంలోకి పిలవడం. అండ్ ఆ తర్వాత అందరం ఫ్రెండ్స్ అయిపోయాను. మళ్ళీ దెన్ శ్రీవాసు యాక్చువల్గా కెమెరా డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఓకే, అప్పుడు అజయ్ విన్సెంట్ వాజ్ అ సినిమాటోగ్రఫర్ అండ్ వీ వర్ ఆల్ వన్ టీమ్. సో వంశీ గారు నాకు మొత్తం ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ హ్యాండిల్ చేయమని ఇచ్చారు, ఆర్ట్ అండ్ కాస్ట్యూమ్స్. సో పేకేట్ రంగా గారు ఆర్ట్ డైరెక్టర్. సో ఆ మొత్తం చంద్రలేఖ సెట్ లిటరల్లీ ఒక ప్రతి ఇటుక నుంచి నర్స్ కాస్ట్యూమ్ నుంచి అన్నీ నేను వెళ్ళి కొనుక్కొచ్చాను, ఫ్రమ్ ఆల్ ది ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్. అంటే ఐ టుక్ మై జాబ్ సో సీరియస్లీ, వెళ్ళి చాలా కష్టపడ్డాను ఆ సినిమాకి. అండ్ ఫ్రమ్ దెన్ ఇంకా వంశీ గారితో చాలా సినిమాలు వర్క్ చేశారు. ఐ థింక్ చంద్రలేఖ, ఖడ్గం, అంతఃపురం, మురారి. మురారి సినిమా అంటే నిజంగా అదొక పండగ వాతావరణం. సో ఇప్పుడు మీరు కళ్యాణ వైభోగం అన్న తర్వాత ఈ హడావిడి అంతా చూస్తుంటే నిజంగా ఇది కూడా ఒక పండగ అట్మాస్ఫియర్, పెళ్లి అట్మాస్ఫియర్. ఇట్స్ డిఫరెంట్ అండి. మీ దీనికి మురారికి అసలు సంబంధం వర్క్ చేసినప్పుడు. సో మురారి లాంటి సినిమా చేయడం కొంచెం టఫ్. మురారి లాంటి సినిమా కృష్ణవంశీ తప్పితే ఎవరు తీయలేడు. కొన్ని ఆయన తీసే సినిమాలు ఆయన తప్పితే ఎవరు తీయలేడు. తీయడానికి ప్రయత్నించినా బోర్ల పడతారు. హీఈస్ సంథింగ్ ఎల్స్. సక్సెస్ ఫెయిలియర్ పక్కన పెడతాండి, కృష్ణవంశీ లాంటి టెక్నీషియన్ ఇండస్ట్రీలో చాలా అరుదండి, చాలా అరుదు. నేను వంశీ గారు అంటే లొకేషన్కి వెళ్ళారంటే ఒక్క షాట్ గురించి ఒక్క సెకండ్ ఆలోచించడం చూడలేదండి నేను. టపా 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 ఆయనకున్న పేసు, టెంపో, ఆయనకున్న కమాండు వెరీ వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ ఇట్ అండి. అండ్ హీఈస్ గోయింగ్ టు బీ బ్యాక్, ఐఎమ్ వెరీ వెరీ షూర్ ఆఫ్ ఇట్. హీ సంథింగ్ ఎల్స్. ఆయన నుంచి నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా నాకు నేను ఫస్ట్ నేర్చుకున్న ఆయన దగ్గర నుంచి ఎడిట్ ప్యాటర్న్ అండి. మీ ఎడిట్ ప్యాటర్న్ మీకు క్లియర్ ఉంటే సెట్లో మీరు ఒక్క సెకండ్ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో కూడా మీకు క్లారిటీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫైట్ మాస్టర్ ఒక షాట్ తీస్తున్నాడు అనుకోండి, మీకు అది అవసరం లేదు, మీరు చెప్పగలగాలి. మీరు అలా చేతులు కట్టుకుని నిలబడితే ఆ ఫైట్ 4 రోజులు అవ్వచ్చు, 5 రోజులు అవ్వచ్చు. లేదా ఒక షాట్ తర్వాత నెక్స్ట్ షాట్ ఏంటంటే ఇలా ముక్కు మీద వేలేసుకొని అక్కడ ఉండకూడదండి, అది తప్పు. యూ షుడ్ నో ఈ షాట్ అవసరమా లేదా. మనం చాలామంది డైరెక్టర్లు చాలా అన్ని యాంగిల్స్లో అన్ని షాట్స్ తీస్తారు. దట్ ఈస్ బికాస్ యు ఆర్ నాట్ ష్యూర్ ఎక్కడ కట్ చేస్తాం అనేది. సో అదొక్కటి నేను వంశీ గారి దగ్గర నేర్చుకున్నాను, క్లారిటీ ఆఫ్ ఎడిట్. అది మళ్ళీ వంశీ గారి కంటే ముందు రాఘవేంద్రరావు గారు, యూనో ఆయన దగ్గర కూడా చూశాను నేను. అందుకే రాఘవేంద్రరావు గారి సెట్లో బ్రహ్మానందం గారు ఫర్ ఎగ్జాంపుల్ 4 o'clock వెళ్ళిపోవాలనుకోండి, ఆయన షార్ట్లు ఎగ్జాక్ట్లీ ఏంటని తెలుసు. సో టక్మని ఆయన క్లోజప్లు అన్ని తీసేసి పంపించేస్తారు. నెక్స్ట్కి ఆయన సజెషన్ షాట్లు ఏమైనా ఉంటే డూప్ని పెడతారు. దట్ ఈస్ అమేజింగ్ క్లారిటీ అండి. ప్రొడక్షన్కి కానీ మీకు కానీ చాలా టెన్షన్ తగ్గుతుంది. సో డ్యూరింగ్ ద ఎంటైర్ జర్నీలో ఐ మీన్ మీరు అసిస్టెంట్గా తర్వాత సినిమా డైరెక్టర్ కాకముందు సో ఎప్పుడైనా వద్దు ఈ ఫీల్డ్ వెనక్కి వెళ్ళిపోతాను అన్న ఫీలింగ్ ఎప్పుడైనా? చాలాసార్లు వచ్చింది. అంటే ఐ బికేమ్ అ డైరెక్టర్ వెన్ ఐ వాజ్ ఇన్ మై mid-30s. అప్పటికి నా ఫ్రెండ్స్ అందరు సెటిల్ అయిపోయారు వాళ్ళ ఫీల్డ్స్లో. ఏంటి నాకు ఈ కర్మ, ఇంకా నేను చెప్పులు అరగదీసేలా తిరుగుతున్నాను, వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు, అందరికీ అప్పటికి ₹1,00,000 జీతాలు వస్తున్నాయి. హార్డ్ వర్క్. ఎందుకు అసలు హోటల్కి వెళ్తే మనం బిల్ పెట్టడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండవు, ఏంటిది ఎందుకు, నేను ట్యూషన్ చెప్పినా ఎక్కడ వస్తాయి నాకు, ఏంటి కర్మ అని చాలాసార్లు వచ్చింది. బట్ మళ్ళీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోవచ్చు అనే ఒక ఎక్సైట్మెంట్ వస్తే ఇది మర్చిపోతాం మళ్ళీ. లేదు ఈ అడవిలో కొట్టిపోతుంది. నేను చెప్తున్నానండి, సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే కొంచెం తెక్కు ఉండాలి. 100% నో నార్మల్ పీపుల్ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ బికాస్ దిస్ ఫీల్డ్ డిమాండ్స్ ప్యాషన్. ఒక నిజంగా ఒక పిచ్చి ఉండాలి ఈ సినిమాలో, ఈ ఫీల్డ్లో మీరు రాణించాలంటే ఆ డెడికేషన్ కానీ చాలామంది ఉన్నారండి. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే ఎవరో టీ ఇచ్చే కుర్రాడు ఉంటాడండి, 10 సంవత్సరాల నుంచి ఫీల్డ్లోనే ఉన్నాడు, వాడు అన్నీ వదిలేసుకొని వాడు ఇంజనీరింగ్ చేసి ఉంటాడు. ఏదో ఒక రోజు నేను యాక్టర్ని అవుతాను మేడం, ఏదో ఒక రోజు నేను డైరెక్టర్ని అవుతాను. ఆ కాన్ఫిడెన్స్ ఆ ప్యాషన్ ఉందండి, ప్రతి చోట కనపడుతుంది. మీరు సెట్లో నిలబడి ఒక 10 మందితో మాట్లాడితే అందులో 8 మంది ఇలాగే ఉంటారు. సో ఇట్స్ జస్ట్ దట్ సక్సెస్ ఫెయిలియర్ పక్కన పెట్టండి, కానీ మీ ప్యాషన్ ఏంటనేది, ఆ ప్యాషన్ కామన్గా ఉంటుంది అందరికీ.
జస్ట్ కేవలం ఫుడ్ కోసం ఎవడు ఉండండి ఇండస్ట్రీలో. ఇంకా కృష్ణానగర్లో చాలా హోటల్స్లో చాలా అందమైన పిల్లలు పనిచేస్తుంటారు. ఎందుకు బాబు ఇక్కడ నువ్వు చేస్తున్నావు అంటే దీనికోసం అని వచ్చి ఆ ప్యాషన్స్. సో నిజంగా నేను సూపర్. అయితే ఆల్మోస్ట్ మీరు చాలా సంవత్సరాలు ఇట్లా ఈ డైరెక్టర్ కాకముందు ఆల్మోస్ట్ ఎన్ని ఒక 5-6 ఇయర్స్ ఇలా 6 years పట్టింది ఫస్ట్ సినిమా రావడానికి. సో ఇలా అంటే ఇది అనుకోకుండా ఎంటర్ అయ్యారు మీరు ఈ డైరెక్షన్ అసిస్టెంట్ అనేది. సో మీరు డైరెక్టర్ అవ్వాలని ఎప్పుడు స్టార్ట్ అయింది? నాకు చాలా రోజుల వరకు థాట్ రాలేదండి. ఖడ్గం సినిమాకి బిఫోర్ వంశీ గారు ఇంకో సినిమా స్టార్ట్ చేసిన అలా వెళ్ళిపోతున్నాను. అయితే ఐ థింక్ ఐ వాజ్ ఇన్ జస్ట్ శక్తి చేస్తున్నాం అనుకుంటాం బాంబేలో, అంతపురం హిందీ చేస్తుంటే వంశీ గారు ఏంటే అసలు నువ్వు సినిమా దివా అన్నారు. అయితే అన్నాను. అంటే అప్పటి వరకు ఇది మంచి కాలేజ్, క్యాంటీన్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, లలా అంటే వెళ్ళిపోతున్నావు. ఏంటి వెళ్ళి ఉద్యోగం చేయవా అన్నట్టు అంటే 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 లైఫ్ లాంగ్ ఇలా ఉండిపోతావా ఇష్టం? నాకేం ఇబ్బంది లేదు, చేసుకుంటే తీకు సినిమాలు అంటే అలా కాదు సార్. అలా కాదండి, కథ రాసుకో తీయాలి అంటే ఎలాంటి కథ రాయాలి సార్? అప్పుడు మళ్ళీ కొత్త ఎలాంటి కథ చేయాలి సార్ ఫస్ట్ సినిమాకి అని అంటే ఇదిగో హిట్ సక్సెస్ ఫెయిలియర్ ఇవన్నీ పక్కన పడి నువ్వు ఎలాంటి సినిమా చూడాలనుకుంటున్నావు అలాంటి కథ రాయి అంతే అన్నారు. సో ఐ జస్ట్ టుక్ దట్ అడ్వైస్. ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది. ఓకే, మనం కూడా డైరెక్ట్ చేయాలి అలా మొదలైంది. సో అలా అంటే ఒక డైరెక్టర్గా అసిస్టెంట్గా కోఆర్డినేటర్ ఇన్ని చేసిన తర్వాత అదంతా ఒక మీరే అన్నట్టు ఒక డిఫరెంట్ స్కూల్. సో తర్వాత డైరెక్టర్గా ఛాన్స్ రావడం కూడా కష్టం. ఒక ప్రొడ్యూసర్ని పట్టుకోవడం అనేది అది కూడా కొంచెం మళ్ళీ తిరుపతి కొండ ఎక్కడమే మళ్ళీ ప్రాసెస్. సో అలా మొదలైంది. ఎలా స్టార్ట్ అయింది? అలా మొదలైందికి దానికంటే ముందు చాలా తిరిగానండి. అంటే ఆల్మోస్ట్ ఇంకా పేర్లు చెప్పకుండా పెద్ద హీరోలతో సహా ఇంకో ఫిక్స్ లాక్ నన్ను కౌగిలించుకొని ఈ సినిమా చేస్తున్నాం అన్న స్టేజ్ అయిపోయింది అంతా. సో ఇప్పటికీ నాకు కొత్త డైరెక్టర్లు అందరూ వచ్చి మ్యామ్ పలానా హీరో చెప్పాడు, వాటేసుకున్నాడు, ఇలా గెంతులు వేసాడు, బిల్డింగ్ నుంచి దూకేశాడు కథ వినగానే అంటే నేను అన్ని చూసాను. ఫ్లోర్స్కి వెళ్ళావా లేదా చెప్పు అంతే. అంటే మళ్ళీ 6 నెలల తర్వాత యాక్చువల్గా మ్యామ్ అది జరగలేదు. సో ఇవన్నీ తెలుసు. అంటే న్యూ డైరెక్టర్స్ తోటి ఏమవుతుందంటే నిజంగా జెన్యున్గా ఎక్సైట్ అవుతారు. పోతే అప్పట్లో ఇంకో డైరెక్టర్ ఎవడో హిట్ ఇస్తాడు, హిట్ ఇచ్చిన వెంటనే అతను పెద్దగా కనబడతారు, మీరు మళ్ళీ చిన్నగీత అయిపోతారు. స్టోరీ నచ్చుతుంది కానీ ఫస్ట్ అది చేసేద్దాం అంటారు. సో మళ్ళీ 2 years యూఆర్ ఆన్ ద బ్యాక్ బర్నర్. సో ఇది కామన్. సో అది అయిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఇంకా నేను చిరాకు వచ్చేసింది. ఇంక నేను అంటే యాక్చువల్గా స్వప్న దత్కి కథ చెప్పాను. నేను చెప్తే తనకు విపరీతంగా నచ్చింది, ఇది చేస్తున్నాం అని. తర్వాత దత్ గారికి చెప్పమన్నారు. అంటే నేను అప్పుడే చెప్పాను దత్ గారికి కథ నచ్చదు స్వప్న అంటే లేదు కానీ ఒకసారి చెప్దాం అంటే దత్ గారికి చెప్పాను. దత్ గారు బాగానే ఉంది కానీ కొన్ని కరెక్షన్స్ ఏదో అడిగారు. అయితే స్వప్నాన్ని మళ్ళీ కలిసాను. వీళ్ళల్లా కరెక్షన్స్ అడిగారు, మరి నువ్వేమంటావు అంటే నీకు ఈ కరెక్షన్స్ చేయాలని నిజంగా నమ్ముతున్నావా స్వప్న అని. లేదు అని మీరు ఫ్రాంక్గా చెప్తారు. నేను ఫ్రాంక్గా చెప్పేశాను. చెప్తే స్వప్న ధైర్యాన్ని మెచ్చుకోవాలి. లేదు కరెక్షన్స్ ఏమీ చేయకూడదు. అప్పటికి ఏం జరిగిందంటే ఇది ఇంటర్మీడియట్ డిస్కషన్స్లో ఉండగా కళ్యాణ్ ఒకరోజు ఫోన్ చేశాడు. నాకు చాలా ఫ్రస్ట్రేషన్ పీక్లో ఉండి నాకు ఎక్కువ ఫ్రస్ట్రేషన్ కోపం వస్తే నేను పడుకుంటా, ఎవరిని తిట్టను అరవను, ఎవరికి ఇబ్బంది అస్సలు దుప్పటి కప్పుకొని పడుకుంటా. అదేంటో మరి. సో దుప్పటి కప్పుకొని లిటరల్గా స్నానం చేయకుండా టీషర్ట్ అది వేసుకొని ఇంట్లో పడుకున్నాను టీవీ చూసుకుంటా. కళ్యాణ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నందిని ఒక ప్రొడ్యూసర్ పెట్టే ఫోన్ అంటే కాదే బాబు కట్ చేశాను ఫోన్. మళ్ళీ చేశాడు, కాదే బాబు విను ఒకసారి, మీ ఇంటి పక్కన ఉన్నాడు, నా బిల్డింగ్లో ఉన్నా పర్వాలేదు నేను కలవను అంటే నందిని నిజంగా చెప్తున్నాను చాలా మంచి పోవే పని చూసుకో అని చెప్తే నేను వచ్చి పికప్ చేసుకుంటాను, నేను తీసుకెళ్తాను, 1 గంట నీది కాదనుకోని ప్లీజ్. నేను బతిమలాడా లిటరల్గా కళ్యాణ్. ఇంకా కళ్యాణ్ గోల భరించలేక లిటరల్గా తిట్టుకుంటూ మా అమ్మకి చెప్పాను, 1 గంటలో వస్తాడు, ఏ ప్రొడ్యూసర్ని కూడా చెప్పలేదు మా అమ్మకి, మళ్ళీ మా అమ్మ డిసప్పాయింట్ అవుతుందని. ఆ కళ్యాణ్ ఎక్కడికో బయటికి తీసుకెళ్తున్నాడో వస్తానని చెప్పేసి ఏడ్చుకుంటూ లిటరల్గా అవ్వదనే ఫిక్స్, మళ్ళీ ఇది టైం వేస్ట్ కదా
తిన్నది అరిగించుకోవడం తప్పితే మళ్ళీ పడుకోవాలి కోపంతో. వేస్ట్. మళ్ళీ స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళి సొల్లు కూర్చొని మళ్ళీ చెప్పి ఇది కానీ చెప్తాం అమ్మా అని ఎందుకు మనకి ఇవన్నీ అని చెప్పేసి ఆ మూడ్లోనే వెళ్ళాము. అసలే మా దామగారు కథ ఎలా వింటారంటే, మీరు కథ చెప్తున్నారు కదండి, ఇలా వింటారు. అదేంటో ఆయన కళ్ళు మూసుకొని వింటారు. సో మీరు చెప్తున్నప్పుడు అక్కడ మనిషి అనేవాడు ఉండడు, మీ కాన్సన్ట్రేషన్ ఉండదుగా, ఎవరు చూడు. సో ఆయన ఏం చేస్తారు, ఆయన ఇంకో మనిషిని కూర్చోబెడతారు. సో మీరు ఆ మనిషిని చూసి చెప్పాలి కదా. మధ్య మధ్యలో ఇటు చూసారా మీ ఫోకస్ అవుట్ అయిపోతుంది, ఎందుకంటే ఆయన ఇలా వింటారు. ఇప్పుడు అలవాటు అయిపోయింది కానీ. సో వెళ్ళాను. సో నేను అక్కడ ఎర్రమంజల్ కాలనీ దగ్గర ఉండేదాన్ని. సో అక్కడ ఆపోజిట్ సైడ్ రోడ్ దగ్గర తీసుకెళ్ళాను. ఏదో టైల్స్ ఆఫీస్ లాంటిది ఏదో ఉంది. వెళ్తే ఈయన తాముగారు కూర్చున్నారు. చూస్తే ఈయన ఏంటి టిపికల్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ లేడు, పైగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. మీకు ఇంగ్లీష్ కనెక్ట్ అయింది, ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది అర్థం కాల. ఈయన ఇంతకుముందు సినిమాలు తీసాడా లేదా ఎవరైనా ఎన్ఆర్ఐ క్యాండిడేటా ఏమీ తెలియదా, ఇలాంటి డౌట్లన్నీ వస్తున్నాయి. ఎస్ కమ్స్ డౌన్ అని చెప్పి ఎన్ని సంవత్సరాలు చేసావు అసిస్టెంట్ డైరెక్టర్ ఇవన్నీ కనుక్కున్నారు. మాట్లాడిన తర్వాత సరే కథ స్టార్ట్ చేయాలి. సో ఇంటర్వెల్ వరకు చెప్పాను కదా. ఇంటర్వెల్కి చెప్తే దామగారు ఉన్నారు, ఉప్పలపాటి నారాయణరావు గారు. రియాక్షన్ ఏం లేదు, ఇలా విన్నారు కథ మొత్తం. అలా మొదలైంది కథ. ఒక నవ్వు లేదు, ఒక రియాక్షన్ లేదు, ఒక స్మైల్ లేదు, ఇలా విన్నారు. గోవిందా గోవిందా అనుకున్నాను. ఇంటర్వెల్లో బయటికి వెళ్ళారు, సిగరెట్ కాల్చుకుంటున్నారు అక్కడ. మళ్ళీ వచ్చారు, కూర్చున్నాం. మళ్ళీ చెప్పేసిన తర్వాత మొత్తం చెప్పేసిన తర్వాత కూర్చుని ఈ సినిమా మనం చేస్తున్నాం. షాక్ కాదే నేను ఎక్స్పెక్ట్ చేసిన రియాక్షన్. అసలు అల్టిమేట్ షాక్. అండ్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఇంటర్వెల్లో దాము గారు నారాయణరావు గారితో చెప్పారంట, ఈ కథ మనం చేస్తున్నాం, సెకండ్ హాఫ్ ఎంత దరిద్రంగా ఉన్నా పర్వాలేదు కరెక్షన్స్ చేసుకొని మాత్రం ఈ కథ చేస్తున్నాం. ఇంటర్వెల్లో డిసైడ్ అయిపోయారు. సో ఇంకా దాని తర్వాత ఇంకా నెమ్మదిగా అలా చాలా మళ్ళీ ప్రాబ్లమ్స్ తోటి బండి ఎక్కింది. బట్ ఒక చిన్న సినిమాతో అంత పెద్ద సక్సెస్. అండ్ ఒక్కసారిగా నందిని అంటే ఒక బాంబు వెళ్ళినట్టు జనాలందరికీ నందిని 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 నామజపం అయిపోయింది మీది. అలా మొదలైంది. షాక్ అండి, ఎందుకంటే మోర్సో అలా మొదలైంది జరుగుతున్నప్పుడల్లా అంటే అలా మొదలైంది ఫస్ట్ రష్ వచ్చిన దగ్గర నుంచి నాకు నెగిటివ్ రిమార్క్సే వచ్చాయి. ఓకే. ఫస్ట్ రష్ చూసి అందరూ ఎడిట్ అప్పుడు చూసి ఇదేంటి ఒక ఏదో చెప్పారు నాకు, ఫినిషింగ్ సరిగా లేదు, బిగినింగ్ టేక్ ఆఫ్ సరిగా లేదు, ఇది సరిగా లేదు, అది సరిగా లేదు, ఒక 100 క్రిటిసిజమ్స్ విన్నాను నేను. నాకు అర్థం కాలేదు, అంటే నేను తీసింది ఇదే కదా సినిమా అని. సో లిటరల్గా నిత్య మళ్ళీ షెడ్యూల్కి వచ్చే వరకు ఐ ఓన్లీ గాట్ నెగిటివ్ రిమార్క్. సో నేను నిత్యతో టచ్లో ఉండేదాన్ని, ఇలా అంటున్నారంటే నువ్వు నిత్య ఇస్ వెరీ గట్సీ. సో వచ్చి నువ్వు నాకు చూపించి ఒకసారి అంది. అయితే అప్పటి వరకు ఎడిట్ అయిందని చూపిస్తే నాకు ఇప్పటికీ గుర్తు, ఒక టీవీ ఉంది అక్కడ, ఒక బీన్ బ్యాగ్ ఉంది, నిత్య దాని మీద కూర్చొని పడి నవ్వుతుంది. లిటరలీ ఐ హ్యాడ్ టీయర్స్ అండి. అంటే అన్ని రోజుల తర్వాత ఒక మనిషి కూర్చొని నవ్వుతున్నాడు ఆ సినిమాని చూసి. ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందంటే నేను చెప్పలేను. అండ్ షీ టోల్డ్ మీ, ఏంటి ఇది కదా నువ్వు చెప్పింది కదా నాకు, ఇదే తీసావు సూపర్గా ఉంది అని. అవునా లిటరల్ షీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ గేవ్ మీ అ సాలిడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ ఇట్. ఇంకా అక్కడి నుంచి ఎవ్రీ షెడ్యూల్ దే వాస్ సమ్ హర్డల్. సో అంటే కొంతమంది పెద్ద డైరెక్టర్లు వచ్చి ఈ సినిమా మొత్తం ట్రాష్ అండి దాముగారు, మీకు పోతాయి డబ్బులు, మీరు మొత్తం అసలు కట్ చేసేసి ఒక 3 మాంటేజ్ సాంగ్లు చేయండి, ఇంకా లేకపోతే మీకు వేస్ట్ సినిమా, ఈ రేంజ్లో కూడా చెప్పడం జరిగింది. అంటే ఆల్ ది సో కాల్డ్ ఎక్స్పర్ట్స్. వన్ బిగ్ డైరెక్టర్ హూ వాజ్ అప్రోచ్ టు బై US రైట్స్ సినిమా అయిపోయాక, హీ సా ఇట్ అండ్ హీ సెడ్ దిస్ ఇస్ క్రాప్, ఇదేంటి ఈ సినిమా అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అలా మొదలైంది అయిపోయాక వచ్చి చూసి కొనుక్కోవడానికి వచ్చి ఆ తర్వాత మా ఫోన్లు ఎత్తలేదు. ఇలాంటివి జరిగినాయి. నేను అందుకే ఇప్పుడు కూడా నన్ను ఎవరైనా పిలిచి ఈ సినిమా ఎలా ఉందనంటే నేను ఒకటే చెప్తాను, నాకు నచ్చిందో లేదో చెప్తానండి, నేను 100% రాంగ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఈ సినిమా ఆడుతుందా లేదా అని చెప్పగలిగే దేవుడు లేడు. అది మాత్రం ఎవరికి తెలియదండి, ఎవరికి తెలియదు. నిజంగా ఎవరికైనా ఇది హిట్ ఆఫ్ ఫ్లాప్ అని చెప్పగలిగితే వాళ్ళు ఓన్లీ హిట్స్ తీస్తారు, ఫ్లాప్స్ ఎందుకు తీస్తారు? సో నోబడీ నోస్ అండి. థియేటర్కి వెళ్ళిన తర్వాత డైమెన్షన్స్ మారుతాయి. మీరు ఎవరి మాట నమ్మద్దు, నేను చెప్పినా కూడా మీరు నమ్మద్దు. నేను చెప్పింది కూడా మీకు నచ్చకపోతే మీ గట్ ఇది కరెక్ట్ అని చెప్తే అదే నమ్మండి అని చెప్తాను నేను. మీరు నా ఒపీనియన్ అడిగారు కాబట్టి నా ఒపీనియన్ ఇస్తాను, కానీ ఇదే వేదవాక్ అనేది లేదు
అనేది నేను నా లైఫ్లో చూసానని చెప్పాను. అలా మొదలైందని నేను నిజంగా ఎప్పుడు నమ్మానంటే, సినిమాని యాక్చువల్గా మేము నవంబర్లో రిలీజ్ చేయాలండి, అప్పుడు రెడీ ఉన్నాం, కానీ అప్పుడు ఆరెంజ్ రిలీజ్ అయింది, మాకు థియేటర్స్ లేవు. సో అదే రోజున November 27th నాకు బాగా గుర్తు. అండ్ మధుసూదన్ రెడ్డి గారు, లేట్ డిటిఎస్ ఇంజనీర్, ఆయన ఒకరు చూసి చాలా గొప్ప ఫీడ్బ్యాక్ ఇచ్చారు సినిమాకి. కళ్యాణ్ కోడూరి, సాగర్ మెహతీ అప్పుడు ఇద్దరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద వర్క్ చేస్తున్నారు, దానికోసం సినిమా చూశారు. కళ్యాణ్ ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చి, నందిని ఖచ్చితంగా ఇది అట్లీస్ట్ 50 days ఆడుతుంది అన్న తర్వాత ఓహో ఓకే అనుకున్నాను. వెళ్ళాడు, మళ్ళీ సెకండ్ హాఫ్ చూసి బయటకు వచ్చాడు సీరియస్ ఫేస్ పెట్టుకొని. నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? ఏదో ఒకటి చెప్పే బాబు, టెన్షన్ ఏంటి అంటే 125 రోజుల కంటే తక్కువ ఆడితే నేను చెప్పు తీసుకొని కొట్టాను. ఐ లిటరలీ జంప్డ్ ఆన్ కళ్యాణ్. ఐ హగ్డ్ హిమ్, ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. అండ్ సాగర్ కూడా. సో దట్ వాజ్ ద ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఐ గాట్, పాజిటివ్, రియలీ సాలిడ్ ఫీడ్బ్యాక్. ఆ తర్వాత మధు గారు. దెన్ నా స్కూల్ కాలేజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారండి, నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చాలా తక్కువ. సో ఆ 10-15 మంది, అందులో ఒకళ్ళిద్దరికి తెలుగు కూడా రాదు, హిందీ స్పీకింగ్ వాళ్ళకి సినిమా చూపించానండి. చూస్తే వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి కౌగిలించుకున్నారు నన్ను. అండ్ వాళ్ళు చాలా మామూలు పీపుల్ హూ యూనో ఆడియన్స్ లా, దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ ఇన్ ఎనీవే. మామూలుగా సినిమాలు చూసేవాళ్ళు, అందులో రవితేజ ఫ్యాన్స్ ఉన్నారు, మాస్ సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారు, జస్ట్ క్లాస్ సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారు, అందరు రకాలు ఉన్నారు. సో నా లెక్క ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అట్లీస్ట్ ఒక 40% జనాభా ఉన్నారు. వీళ్ళు మాత్రం నా సినిమా చూస్తే నా డబ్బులు వచ్చేస్తాయి వెనక్కి. నిజంగా ఒట్టేసి చెప్తున్నానండి, అంతే నా క్యాల్కులేషన్. అంటే మా సినిమాకు పెట్టింది 2.5 కోట్లు. ఇలాంటి వాళ్ళు చూసేస్తే థియేటర్స్లో, మల్టీప్లెక్సెస్లో నాకు సినిమాకి పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి, ప్రొడ్యూసర్ సేఫ్ అవుతాడని ఒక నమ్మకం నాకుంది. సో అక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే, రిలీజ్ వరకు ఒక 1 week వరకు ఒక్క ఫ్రేమ్ కూడా నేను తీయను సినిమాది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని షో చేశారు, ఎవరు వచ్చి అంటే ఇది కొంచెం ట్రిమ్మింగ్ అది అన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, వివేక్ గారు ఒక్కటే రిక్వెస్ట్ అండి, 1 week ఈ కట్ ఉంచండి, ఆ తర్వాత మీరు ఏది తీయమన్నా నేను తీసేస్తానని చెప్పి వదిలేము. ఇంకా Day 1 థియేటర్కి వెళ్ళానండి. అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్లో మాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యి కలర్ ప్రాసెసింగ్ అయినా సరిగ్గా జరగలేదు. సో సమ్ కలర్స్లో ఫ్లేరింగ్ అప్, కొన్ని బాగా డార్క్ ఉన్నాయి. సో మా అమ్మ వాళ్ళందరూ ఇక్కడ మల్టీప్లెక్స్లో సినిమా చూస్తుంటే, నేను చూస్తుంటే ప్రింట్ కొన్ని ప్లేసెస్లో బాగా డార్క్ అయిపోయింది. నాకు అదే కనబడుతుంది, లిటరల్గా కళ్ళెమ్మటి నీళ్ళు ఇంక పోయింది అనుకున్నాను సినిమా టెక్నికల్గా. సో ఇలా కనబడుతుంటే బొమ్మ ఇంకేం చూస్తాం అని చెప్పేసి ఏడుపు, నాకు కళ్ళెమ్మటి నీళ్ళు ఇలాగ కారిపోతున్నాయి. ఫ్రెండ్ పక్కన ఉంది, ఏమవుతుంది అంటున్నా. తర్వాత ఇంటర్వెల్లో మా చుట్టాలు వాళ్ళు వచ్చి, చాలా బాగుంది సినిమా, అది కొంచెం బ్రైట్నెస్ పెంచమని చెప్పాడు. ఇల్లేంటి ఇలా చెప్పి, సరే మన వాళ్ళే కదా, వాళ్ళు ఇలాగే అంటారు బహుశా అని అనుకుని ఊరుకున్నాను నేను. సో అప్పటికి కూడా మనవాళ్ళు మన సినిమా గురించి బాగానే చెప్తారు కదా అని అనుకున్నాను. నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి నాని వేరే థియేటర్లో ఉన్నాడు. సో అక్కడి నుంచి ఫోన్ చేశాడు నాని, లేదు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అని. సో అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ దెన్ హీ సెడ్, ఇక్కడ కాదు మనం మెయిన్ థియేటర్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళిపోయామండి. మ్యాట్నీకి సింగిల్ స్క్రీన్కి వెళ్ళిపోయాం. అక్కడ నాకు షాక్ అండి. అంటే ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ జన్మలో నేను ఒక హాలీవుడ్ సినిమా తీసినా రాదు అది. ఎందుకంటే ప్రతి చిన్న డైలాగ్కి, ఏంటి బెంగాలీలో మాట్లాడుతున్నావు, మొత్తం థియేటర్ ఊగిపోతుంది. అసలు నేను జోక్ కూడా కాదు, ఎందుకు అవుతున్నాను నేను షాక్. థియేటర్ నవ్వుతూ ఊగటం అనేది, ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ టు సీ దట్. సో ఇంకా నా జీవితంలో నాకున్న కోరికలన్నీ అలా మొదలైనంత తీరిపోయినాయండి. అయిపోయింది. అంటే నా టార్గెట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా లైఫ్లో డల్గా డిప్రెస్డ్గా ఉంటే అలా మొదలైన DVD తీసుకొని పెట్టుకోగలగాలి. అండ్ ఇట్ షుడ్ మేక్ యూ స్మైల్. దట్ వాజ్ మై ఓన్లీ టార్గెట్. అలాంటి సినిమా తీయాలని కోరుకున్నాను, తీసాను. ఐ గాట్ స్టేట్ అవార్డ్ ఫర్ ఇట్, ఐ గాట్ రికగ్నిషన్, ఐ గాట్ లవ్. కమర్షియల్ సక్సెస్ కాదు, అవార్డు వచ్చి మీకు స్టేట్ అవార్డు అంటే అది మామూలుగా ఏదో ఇచ్చే అవార్డు కాదు. అండ్ అవార్డ్స్ కంటే కూడా అండి, ఇప్పటికీ కూడా జనాలు వచ్చి నాకు సినిమా గురించి ఎంత ప్రేమగా చెప్తుంటారండి. అంటే అది వాళ్ళ సినిమా లాగా. ఏమండి, మా పాప ఒక 50 సార్లు చూసేసిందండి, ఇది ఇష్టం అండి, అది ఇష్టం అండి, ఆ రోహిణి గారు అలా మాట్లాడారు కదండి, అది బాగా ఇష్టం. ఎంత అసలు ఇష్టంగా మాట్లాడతారండి, అది వచ్చేసింది నాకు. ఇంకా అంతకంటే ఏమొస్తుందండి మనకి.
ఇంకా అంతకంటే సక్సెస్ ఏమొస్తుంది నాకు? 5 సంవత్సరాలు కాదు ఇప్పుడు 5 years అయి ఉంటుంది, ఇంకో 10 years అయినా అలా మొదలైంది ఎవరు ఫినిష్. మర్చిపోరు. సో నాకు ఏమైతే రావాలో నాకు అలా మొదలైంది ఇచ్చేసింది. ఇంకా దాని తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ అ బోనస్. సో ఆ సినిమాతో మీకే కాదు చాలా మందికి లైఫ్. నాకు నేను అంటే అప్పుడే డబ్బింగ్ చెప్పాను స్టార్, అలా మొదలైందికి క్రౌడ్కి వెళ్ళాను నేను, ఓహో క్రౌడ్ చెప్పడానికి. సో ఈ తాగుబోతు రమేష్ మా టీవీ చుట్టూ, నేను అప్పుడు మా టీవీలో వచ్చేసేవాడిని, మా టీవీ చుట్టూ చిన్న చిన్న షోలు ఏమైనా స్కిట్లు ఉంటే వచ్చి చేసేవాడు ఆయన. ఆయన ఎవరికీ తెలియదు, అంతకుముందు మహాత్మా చేశాడు, ఇంకెవరు చేశాడు, బట్ ఎవరికి తెలియదు. సో అలా మొదలైంది. క్రౌడ్ చూసి నేను ఆయన క్యారెక్టర్ చూసి షాక్ అయ్యా, అరే మా టీవీ చుట్టూ తిరుగుతున్నాడు ఈ అబ్బాయే కదా అని నవ్వుకొని నేను చెప్పా, అన్న మీరు సినిమా తర్వాత మాకు దొరకరు. తాగుబోతు రమేష్ నాకు బాగా గుర్తుండి. అంటే భీమ్లీ రిలీజ్ అయింది అప్పుడు, ధనరాజు, చంటి వీళ్ళందరికీ కొంచెం రికగ్నిషన్ వచ్చింది. వాడు వచ్చి చాలా డిప్రెస్డ్గా, ఏందమ్మా నన్ను ఎవడు గుర్తుపడతలేడు, ఇంత చేసినా ఎవడు గుర్తుపడతలేడు అనేవాడు. అరే నువ్వు ఆగరా పోయి, ఈ సినిమా రిలీజ్ కానీ ఎవరికి పేరు వచ్చినా రాకపోయినా నీకు వస్తుంది. అందరూ అట్నే అంటారు, ఏమవుతలేదు కూర్చొని వాడు ఇలా డిప్రెస్ అయిపోయాడు. రే నువ్వు నా మాట వినరా, రిలీజ్ అవ్వని సినిమా, ఆ తర్వాత నువ్వు సూపర్ స్టార్ అవ్వకపోతే, అంటే సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెడితే నీ క్యారెక్టర్ మాత్రం లవ్ చేస్తారని చెప్పాను. అది క్లైమాక్స్ లో అయ్యేసరికి ఆయన ఎక్కడికో. సో హ్యాపీ ఫర్ రమేష్. సో యాక్చువల్లీ మీ డ్రెస్సింగ్ ఏంటి చిన్నప్పటి నుంచి ఇలానే ప్యాంటు షర్ట్లు, ఒక సెపరేట్ ఉంటారు మీరు? నేను ఎక్కువ స్పోర్ట్స్ ఆడేదానండి. స్పోర్ట్స్ మీరు ఆడాలంటే మీరు స్కర్ట్లు అవి వేసుకుని, అంటే స్కర్ట్స్ కూడా వేసుకునేదాన్ని చిన్నప్పుడు. నా ఫోటోలన్నీ లంగాలు అవి కూడా ఉంటాయి. ఓకే. పోతే స్పోర్ట్స్ ఎక్కువ ఆడే వాళ్ళకి మీరు ఎక్కువ ప్యాంట్స్ వేసుకుంటారు, బికాస్ మీ స్పోర్ట్స్లో మీ పాస్చరు ఇలా ఉండదు, ఇలా ఉంటుంది మీ పాస్చర్. సో రాను రాను అంటే ఐ స్టిల్ వేర్ చుడిదార్స్ అండ్ ఆల్ దట్. శారీ వేసుకుంటే మీ ఒక రకంగా నడవాలి. ఇప్పుడు శారీ ఒకటి మీకు ఇష్టమన్నా ఉండాలి, ఇంట్రెస్ట్ అన్నా ఉండాలి. నాకు చిన్నప్పటి నుంచి నాకు డ్రెస్సింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ కూడా నేను ఒక మంచి ఫ్యాన్సీ ఒక డిజైన్ ఉన్న షర్ట్ వేసుకోవచ్చు, కానీ నాకు కంఫర్ట్ కంటే కూడా నాకు బట్టల మీద కంఫర్ట్ ఎక్కువ. సో నేను లుక్ కాదు, కంఫర్ట్ ఉండాలి, క్లీన్గా ఉండాలి బట్టలు. నేను ఎక్కువ లైట్ కలర్స్ వేసుకుంటాను, నాకు బ్రైట్ కలర్స్ అంటే కూడా నేను వేసుకోను. సో కంఫర్ట్గా ఉండాలి, కూల్గా ఉండాలి అంతే. సో ఐ ఆల్వేస్ బీ వెరింగ్ లినన్ క్లోత్స్, కాటన్ క్లోత్స్, ఇలాంటి కంఫర్ట్గా వేసుకుంటాను నేను. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు మీరు చీరలు కట్టుకొని చేయలేరు. సో ఆ చీరలు అనేది అలవాటు, ఆ చీరలు అనేది కట్టుకునేది అలవాటు చేసుకోవాలి మీరు. నేను ఇన్ఫ్యాక్ట్ టిల్ ఐ వాజ్ ఇన్ మై mid-20s ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే చీర కట్టుకునేదాన్ని. ఆ గంటన్నర ఇబ్బంది పడేదాన్ని. ఇబ్బంది పడాల్సిన అవసరం అంతే కదా. సో నాకు కొంతమందికి ఫ్యాషన్ అండ్ స్టైల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కొంతమందికి లేదు. ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్. అండ్ జేఎన్యూలో మా టిపికల్ కల్చర్ ఏంటంటే ఒక జుబ్బా వేసుకొని, జీన్స్ వేసుకొని, హవాయి చెప్పులు వేసుకొని తిరుగుతారు. సో ఎక్కడో జేఎన్యూ కల్చరే ఉండిపోయింది నాకు. సో ఇట్స్ జస్ట్ దట్. సో ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వేర్ కుర్తాస్, ఐ వేర్ కుర్తాస్, కానీ ఐ వేర్ థింగ్స్ విచ్ ఆర్ మోర్ కంఫర్టబుల్. ఇప్పుడు సిల్క్ బట్టలు వేసుకుంటారు లేడీస్ ఎక్కువ. సిల్క్ బట్టలు వేసుకొని బాబోయ్ ఎండాకాలం పెళ్ళి ఉంటుంది, పట్టు చీరలు కట్టుకొని సిల్క్ బట్టలు వేసుకొని చెమట్లు గారిపోతూ ఉంటాయి, కానీ ఉండాలి, మనం ఇలా ఉండాలి, అందంగా ఉండాలి, బాగుండాలి. సో చాలా మంది ఫ్రెండ్స్ బాబోయ్ చచ్చిపోతున్నాను, నువ్వేంటి హాయిగా జుబ్బా వేసుకుని, నిన్నెవడు ఆపాడు అన్నాను. నిన్నెవడు ఆపాడు అన్నాను. అంటే అలా వేసుకొని వచ్చేస్తాం ఆ పెళ్ళికి, అంటే ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మనం వేసుకుంటున్నాం. ఎవరికి ఏది నచ్చితే. కొంతమంది నిజంగా జెన్యున్గా దే సో కంఫర్టబుల్ ఇన్ సారీస్. సో ఐ అప్రిషియేట్ దెమ్. మీరు ఎందులో కంఫర్టబుల్ ఉన్నారు మీరు ఉండండి, నేను ఎందులో కంఫర్టబుల్గా ఉంటాను అంతే. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఎంతమంది కాంప్లిమెంట్స్ ఇచ్చినా ఇంట్లో అమ్మ నాన్న వీళ్ళ కాంప్లిమెంట్స్ అది నిజంగా అలా ఉంటాయి. సో కళ్యాణ వైభోగమే సినిమాలో మీ మదర్ వచ్చారు, తను స్టేజ్ మీదకి వచ్చినప్పుడు తను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే, ఇదే ప్రపంచంలో ఒక మదర్కి ఒక డాక్టర్ కానీ ఒక సన్ కానీ ఇంతకంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉండదు అన్నట్టు అనిపించింది నాకు చూస్తే. సో మీ ఇప్పుడు ఈ పొజిషన్లో మీరు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిన తర్వాత మదర్ దగ్గర నుంచి వచ్చి కాంప్లిమెంట్? మా మదర్ కాంప్లిమెంట్ చెప్పే ముందు ఫస్ట్ మా అమ్మకు వచ్చిన డౌట్ ఒకటి అడగాల. అలా మొదలైన సినిమా జరుగుతుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది, రిలీజ్కి దగ్గరలో పడుతున్నాం. మా అమ్మ మధ్యలో, అంటే నిజంగానే నీకు సినిమా తీయడం వచ్చా అని అనుకుంటున్నావా? సినిమా మీరు సినిమా స్టార్ట్ చేశాక అయిపోయాక రోజు అలసిపోయింటికి వచ్చాను, నేను నిజంగా తీయడం వచ్చా లేదా నువ్వు వచ్చాను అనుకుంటున్నావా?
నీకు దండమే, నా ముందు అన్నం ఇంకా బయట ఏమో అనుకోండి. నిజం అనుకుంటా. సో మా అమ్మకి పాపం సినిమా తీసేంత వరకు భయమే. సో సినిమా చూసాక మా అమ్మ ఎప్పుడు కాంప్లిమెంట్ చేయదు, నా ముందు అసలు చేయనే చేయదు. ఇది బాగుంది అదంటే బాగా తీసావు అంతే అంటారు, అంతకంటే ఏమన్నారు. సో కానీ ఐ కెన్ సీ ఇట్ ఇన్ హర్ ఐస్. మీరు చెప్తున్న నా కూతురు తీసిందనే ఆ ప్రైడ్ కానీ ఆ ఆనందం కానీ కనబడుతూ ఉంటుంది. నాకంటే ఎక్కువ తను టెన్షన్ పడుతుంది ప్రతి విషయంలో, కానీ నా ముందు ఆ టెన్షన్ చూపించదు. ఇప్పుడు ధైర్యం చెప్తా ఉంటుంది, ఏముంది ఇది అవ్వలేదా, నెక్స్ట్ వీక్ అయిపోతుంది నువ్వు చూడు. సో షీఈ్ ఆల్వేస్ వెరీ, ఆ ధైర్యం ఇచ్చే కెపాసిటీ ఎక్కువ మా అమ్మకి. సో నేను ఎప్పుడు చెప్తాను, నాకంటే 100 రెట్లు ఎక్కువ ధైర్యం మా అమ్మకు ఉందని. ఎందుకంటే ఒక్కరితే ఉంది, తనకి సపోర్ట్ లేదు. ఒక తెలియని ఫీల్డ్లో నెట్టుకొస్తుంది అంటే నిజంగా టెన్షన్. మా నాన్నగారు నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన 1 year చనిపోయారు. సో మై డాడ్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ ప్రౌడ్. మా నాన్న ఈ వాజ్ అ వెరీ మల్టీ టాలెంటెడ్ పర్సన్. సితార్ ప్లే చేసేవారు, వీణ ప్లే చేసేవారు. హీ వాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్, వెరీ ఇంటలెక్చువల్ పర్సన్. సో హీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. బట్ చూస్తుంటారు ఆయన ఎక్కడున్నా చూస్తుంటారు. పేరెంట్స్ నిజంగా మనం అనుకుంటాం మన సక్సెస్ని వాళ్ళు హ్యాపీ ఎంజాయ్ చేయాలి అని, బట్ వాళ్ళు లేకపోతే ఆ ఫీలింగ్ ఈవెన్ నాకు తెలుసు. అది నాకు అమ్మ నాన్న లేదు, నేను ఒక సక్సెస్ అయిన తర్వాత నిజంగా డిఫరెంట్గా ఉంటుంది ఆ ఫీల్. సో ఫస్ట్ సినిమా పెద్ద సక్సెస్ అయిన తర్వాత మీరు చాలా హ్యాపీగా అమ్మయ్య నేను డైరెక్టర్ని అయిపోయాను ఇక చాలు అని నా ఫీలింగ్ వచ్చి ఉండదు మీకు? అంటే ఈ క్రియేటివ్ ఫీల్డ్ ఇలాంటిది కాబట్టి అలా మొదలైంది సక్సెస్, అసలు అన్ఇమాజినబుల్ సక్సెస్ అండి. అంటే అప్పటి వరకు ముందు ఎంతమంది అసలు ఎలా తొక్కేశారో నాకు తెలుసు, కాబట్టి ఆ సక్సెస్ ఇంకా బాగా ఎంజాయ్ చేశాను నేను. కానీ ఏ రోజు కూడా అంత సక్సెస్ అవుతుందని ఊహించుకోలేదండి. బట్ ఒకటి మాత్రం మీకు కొన్ని మిమ్మల్ని అంటే ఇది బాగాలేదు అని చెప్పిన వాళ్ళ ముందు చూడు అది అవసరం లేదండి. అంటే పాపం అందులో ఒక డైరెక్టర్ వచ్చి నాకు సారీ కూడా చెప్పారు, ఆయన గొప్పతనం అది. బట్ ఎవరి కోసం ఎవరిని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదండి మనకి. అదే దానికి అదే మీ వర్క్ తెలుస్తుంది. నేనేమంటానంటే ఇప్పుడండి మీరు ఏం చేసినా ఎంత సక్సెస్ఫుల్ అయినా కూడా, అంటే బాహుబలి సినిమా మీద కూడా రిమార్క్ చేసుకుంటున్నారు. అంటే అది గొప్ప సినిమా కాదు, అదేదో ఆడేసింది. అరే బాబు నీకు అన్ని తెలుసురా, ఎవరికి ఏం తెలియదు ఇంకా లైఫ్లో. సో అది కామన్ అండి. ఇప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే ఏది ఎంత పెద్ద సక్సెస్ అయినా కొంతమంది జెన్యున్గా నచ్చిన వాళ్ళు ఉంటారు. దట్స్ ఓకే, దట్స్ ఫైన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు నేను ఎవరి కాంప్లిమెంట్స్ కోసమో ఎవరి మన్నలు పొందడానికో నేను సినిమాలు చేయట్లేదు. నేను ఒక సూపర్ హిట్ ఇచ్చానండి, ఒక సూపర్ ఫ్లాప్ కూడా ఇచ్చానండి. సో 2 చూసాను లైఫ్లో. ఒక మొట్టకాయ కూడా సాలిడ్గా పడింది. సో ఇంకా దాని తర్వాత ఇంకేముంటుందండి, ఇంకేం చూస్తారు మీరు లైఫ్లో? మీరే డేర్గా చెప్పారు జబర్దస్త్ నా మిస్టేక్, పెద్ద మిస్టేక్ దాని గురించి. 100%. నేను యాక్చువల్గా అలా మొదలైన తర్వాత చేయాల్సిన సినిమా కళ్యాణ వైభోగమే. నేను ఈ కథ సిద్ధార్థ్కి చెప్పడం జరిగింది, సమాంతకి చెప్పడం జరిగింది, నేను ఇదే కథ చేయాలి. కానీ కొన్ని పరిస్థితుల వల్ల నన్ను చేయనివ్వలేదు. నేను ఆ పరిస్థితులకు లొంగిపోయాను. సో నేను ఎప్పటికీ వాళ్ళకంటే నన్ను నేను రెస్పాన్సిబుల్ అని నమ్ముతాను. ఎందుకంటే ఐ షుడ్ హ్యావ్ ట్రస్టెడ్ మై గట్. నన్ను నేను నమ్ముకోలేదు, భయపడ్డాను నేను. అంటే సక్సెస్ పోతుంది నీకు, ఫ్లాప్ అయిపోతామని చెప్తే భయపడ్డాను నేను. సక్సెస్ వచ్చిందని ఎంకరేజ్ చేయడం మానేసి, సో నేను ఈ కథ చేస్తే నువ్వు ఫ్లాప్ అయిపోతామని చెప్పేసి భయపెట్టాను నన్ను, నేను భయపడ్డాను కూడా. అయితే నేను ఇంకోసారి ఇంకా జన్మలో నేను నమ్మిన దానికి అగెన్స్ట్గా వెళ్ళను అని చెప్పి ఆ డిసిషన్ తీసుకున్నాను. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ మొట్టకాయ పడింది నాకు. సో నన్ను అలా మొదలైంది నాకు ఎంత ప్లస్ అయిందో జబర్దస్త్ కూడా అంతే ప్లస్ అయింది. అంటే ఇంకా మళ్ళీ జన్మలో ఆ తప్పు చేయనుగా, జన్మలో ఆ దారిలో వెళ్ళను నేను. సో నాకు చాలా క్లారిటీ ఇచ్చింది. అలా మొదలైన సక్సెస్ ఇస్తే జబర్దస్త్ నాకు చాలా క్లారిటీ ఇచ్చింది లైఫ్లో. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ జబర్దస్త్. సో ఐ విల్ నెవర్ మేక్ దోస్ మిస్టేక్స్ అగైన్. సో ఇప్పుడు మనం కళ్యాణ వైభోగమే, సో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకోవచ్చు, ఒక స్వచ్ఛమైన తెలుగు సినిమా అనుకోవచ్చు. సో ఎలా ఉండబోతుంది ఈ సినిమా? ట్రైలర్ చూస్తే ట్రైలర్ చూసిన తర్వాత మేము చెప్తామండి, నందిని అసలు మీరు లొట్టలేసుకొని తినేస్తారు, మంచి ఆవకాయ పచ్చడి లాంటి సినిమా ఇది, సినిమా మంచి ఇవన్నీ పక్కన పడండి. ట్రైలర్ పెట్టాము, పాటలు ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి నాకు. ట్రైలర్ చూసిన తర్వాత ఇది నందిని గారి సినిమా అనిపించింది, అది మాత్రం ఫిక్స్. సో మీ సినిమాలో హీరోయిన్ డిఫరెంట్ గా ఉంటారు, హీరోకి హీరోయిజం ఉండదు, ఒక న్యాచురల్ ఒక పక్కింటి అబ్బాయిలా ఉంటాడు. స్టోరీని చూసుకుంటే మనం అందులో వెళ్ళిపోవచ్చు. ఒక క్యారెక్టర్ నేను చూసుకోవచ్చు, ఒక అమ్మాయి చూస్తే ఆ అమ్మాయి క్యారెక్టర్ చూసుకోవచ్చు, ఒక పెద్ద ఆమె చూస్తే ఒక పెద్ద ఆమె చూసుకోవచ్చు.
మ్యామ్ ఇలాగే ఉండండి, ఇలాంటి సినిమాలు ఇలాంటి వాటి కోసం, ఇలాంటి వెరైటీ సినిమాల కోసం వెయిట్ చేసే జనాలు చాలామంది ఉన్నారు, అండ్ మీ సినిమాల కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, మీ అంటే ఫ్యూచర్లో ఇంకెలాంటి సినిమాలు చూడొచ్చు నందిని గారి దగ్గర నుంచి? ఐ వాంట్ టు డూ డిఫరెంట్ ఫిల్మ్స్ అండి. అంటే ఇంకా అస్మానం లవ్ స్టోరీస్ ఫ్యామిలీ సబ్జెక్టులు తీస్తే మీరు మూడో సినిమాకో నాలుగో సినిమాకో ఆ ఫస్ట్ సినిమాలో ఇలాంటిదే వచ్చింది అంటారు. అంటే ఇట్స్ బై డిఫాల్ట్. నేను ఒకే టాపిక్ మీద మీకు 4 ఇంటర్వ్యూలు ఇస్తే ఏదో ఎక్కడ రిపీట్ అవుద్ది. సో ఐ వాంట్ టు డూ డిఫరెంట్ జానర్స్. నేను రాసిన ఈ 2 కథలు నేను రాసినవి. సో నాకు ఈ స్టైల్ ఆఫ్ రైటింగ్ నాకు ఈజీ. సో అందుకే నేను ఎప్పటికప్పుడు కొంచెం కొత్త కథల కోసం కూడా వెతుకుతూ ఉంటాను. ఎందుకంటే నాకు ఈజీగా రాని జానర్లు ఎవడైనా రాసిస్తే నేను ఇంకా దాన్ని బాగా తీయగలను. ఐ వాంట్ టు డూ థ్రిల్లర్స్, ఐ వాంట్ టు డూ అన్ యాక్షన్ ఫిల్మ్, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో చూద్దాం. అంటే ఇంకా చాలా మంచి మంచి, అంటే 2011లో అలా మొదలైంది, రిలీజ్ అయింది జనవరిలో, అండ్ 2010. సో ఇప్పుడు 16లో కళ్యాణ వైభవం వస్తుంది. సో నెక్స్ట్ నుంచి అయినా ఇంకా ఫాస్ట్గా వస్తాయా? డెఫినెట్లీ ఐ విల్ స్టార్ట్ వన్ మోర్ ఫిల్మ్ దిస్ ఇయర్ డెఫినెట్లీ. ఇంకా చెంపలేసుకున్నాను అంటే నాకు కొంచెం బద్ధకం ఎక్కువ అండి. బేసిక్గా యాజ్ అ రైటర్ బద్ధకం ఎక్కువ. సో ఆ కథ రాయాలంటే దాన్ని ఇంకా నాన్స్తాను నేను అని దాన్ని చెక్కాలి ఇంకా కాసేపు. సో నాకు నిజంగా ఎవడన్నా అసలు రెడీగా ఇట్లా కథలు ఇచ్చేస్తే టపటపటపట తీసేస్తాను. మై షూటింగ్ ఈజ్ వెరీ ఫాస్ట్. కానీ ఆ కథ రాసి దాన్ని మొత్తం రెడీ చేసే వరకు కొంచెం అలా 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 చిక్కుతూ ఉంటుంది, దాన్ని అక్కడే డిలే అవుతుంది. బట్ నో, దిస్ టైమ్ ఐ విల్ బీ ఫాస్టర్. ఓకే మ్యామ్, తొందరలో కళ్యాణ వైభోగం చూసిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ మేము కలుస్తాం. అండ్ వెళ్తూ ఒక పర్సనల్ క్వశ్చన్. సో అంటే అమ్మాయి అనగానే ఇంట్లో తొందరగా పెళ్లి చేసుకో, సెటిల్ అవ్వు ఇలా అంటారు. మీ లైఫ్లో జరిగింది, మనం ఇటు అటు ఎస్కేప్ అయ్యాము. ఆ తర్వాత ఇంకా మా అమ్మకి హింస పెట్టేశాను నేను, బ్లాక్ మెయిల్ అనమాట. నచ్చని పెళ్లి నువ్వు నాకు చేసి రేపు నాకు నచ్చకపోతే దానికి బాధ్యురాలు నువ్వే అవుతావు, ఇలాంటివన్నీ ఇవన్నీ కనపడతాయి మీకు స్క్రీన్ ప్లేలో. కళ్యాణ వైభవం స్క్రీన్ ప్లేలో కూడా కనపడతాయి. ఓకే, కొన్ని అక్కడ యాడ్ చేశారా? ఉంటాయి. ఇవన్నీ జరిగి ఎస్కేప్ అయిపోయాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే నందిని రెడ్డి గారు లాంటి ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్తో మాట్లాడినట్టు నేను అనుకోలేదు. ఒక సిస్టర్, ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు మీట్ యూ.